నిన్న చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చూసాము. దాంట్లో గలతీ 2:20 చూడడం జరిగింది. నేను యేసుక్రీస్తు వారితో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని పౌలు గారు చెప్పిన మాటలు మనం విన్నాం. దాని వెనకాల ఎంత భావం ఉంది? యేసుక్రీస్తు వారితో ఐక్యత, ఆయనతో ఆ సాదృశ్యం ఎంత గొప్పది అన్న విషయాన్ని మనం చూసాం. ఆ తర్వాత గలతీ 6:14లో యేసుక్రీస్తు సిలువైంది తప్ప మరి ఇంకా దేనిలో కూడా నేను అతిశయించటం లేదు, అతిశయించకోరటం లేదు, అతిశయించడం దూరమగును గాక అన్న పౌలు గారి మాటల్ని జ్ఞాపకం తెచ్చుకుని, నన్ను లోకానికి, లోకానికి నన్ను కూడా ఆ సిలువ ఎలా సిలువ వేస్తుంది, ఎలా సెపరేట్ చేస్తుంది, నన్ను ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుంది అన్న విషయాలు మనం చూసాం. ఆ తర్వాత 2 కొరింథీ 4వ అధ్యాయంలో 10, 11, 12 వచనాలలో మంటి ఘటాల్లో ఐశ్వర్యం పోయబడింది. ఈ ఐశ్వర్యము యేసుక్రీస్తు వారి సిలువలో నుండి వచ్చే శక్తి మాత్రమే అని మనం చూసాము. చాలాసార్లు దేవుడు మనల్ని విడిచిపెట్టాడా, మర్చిపోయాడా అన్నట్టుగా ఉండే సంఘటనలు జరుగుతాయి. మా అందరికీ జరిగాయి అని పౌలు గారు చెప్పారు. ఆయన యొక్క మరణానుభవాన్ని ఎల్లప్పుడూ మా శరీరాల్లో మోసుకొని పెడుతున్నాము అని ఆయన చెప్పారు. అంతేకాకుండా ప్రతిదినము, ప్రతినిత్యము మేము మరణమునకు అప్పగింపబడుచున్నాము అనే మాట కూడా మనం చూసాం. కొన్ని నేను చేయవలసినవి, కొన్ని దేవుడు తన చేతుల్లోకి తీసుకొని చేసే విషయాలు అని మనం జ్ఞాపకం తెచ్చుకున్నాము. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఎన్నో విషయాలు చూసాము. ఇవన్నీ చూసేటప్పుడు సిలువ మన జీవితాల్లో ఎంత కేంద్ర స్థానంలో ఉంది అన్న విషయాన్ని మనం చూసాం. ఈవేళ మరికొన్ని విషయాల్ని చూద్దాము చిన్న ప్రార్థన చేసుకున్న తరువాత. పరిశుద్ధుడైన జీవంగల గొప్ప తండ్రి, ఈ సాయంత్రం మరొకసారి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ దగ్గరికి వస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ఈ వాక్యాన్ని మీ యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో మీ ఆత్మ సహాయంతో పొందాలని కోరుకుంటున్నాం. మా మనసులు, మా హృదయాలు తెరవబడి మీ సత్యము, మీ వెలుగు మేము పొంది విషయాలను ఎంతో తేటగా చూడగలిగి ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించేటప్పుడు దేవుడు మాకిచ్చినటువంటి ఆ ఏర్పాట్లు లేక రిసోర్సెస్ని మేము ఎలా వాడుకోవాలి అన్నది స్పష్టంగా చూడడానికి మరొకసారి సహాయం చేయండి. సిలువను గురించి మాట్లాడుతున్నాము. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి మేము మాట్లాడుతున్నాము. అందుచేత ప్రియ సహోదరులు ఎవరు కూడా దీన్ని పోగొట్టుకోకుండా నేను, వారు అందరం కలిసి ఈ విషయాల్ని మా హృదయాల్లో పదిలం చేసుకోవడానికి మీ ఆత్మ ద్వారా మీ సహాయం మాకు అనుగ్రహించండి. మీ సన్నిధి ఇవ్వండి. కరెంట్ పోకుండా సహాయం దయచేయండి. ఎలాంటి తొందర లేని సమయాన్ని మా అందరికీ అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని, ఈ సాయంత్రం వేళ మేము ఏదైతే సాధించాలని, పొందాలని ఆశపడుతున్నామో అది పొందునట్లుగా మీ కృపచేత అనుగ్రహిస్తారని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిన్న మనం మాట్లాడినటువంటి ఆ 3 విషయాలు, మొట్టమొదటిది క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, రెండవది క్రూసిఫైడ్ టు ద వరల్డ్, మూడవది డెలివర్డ్ టు డెత్. యేసుక్రీస్తు వారితో సాదృశ్యం,
ఏకత్వం, రెండవది లోకానికి సిలువ వేయబడడం, మూడవది మరణానికి అప్పగించబడడం. పరిశుద్ధమైన జీవితాలు జీవించడం అనేది ఊరికే 1, 2, 3 సూత్రాలు చేసి ఏదో ఈజీగా అయిపోయే వ్యవహారం కాదు ఇది. దేవుని యొక్క క్యారెక్టర్ని మన జీవితాల్లో నిలుపుకొని ఆయన యొక్క ఆ క్యారెక్టర్ ప్రకారంగా జీవించడానికి పూనుకోవడాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడము అని మనం చెప్పుకుంటున్నాం. దేవుని జీవం నాలోకి రావాలి అని అంటే ఎంత శక్తి కావాలి, ఎంత గొప్ప సంఘటన జరగాలి మన జీవితాల్లో, ఎంత గొప్ప ప్రాసెస్ ఉంది దీని వెనకాల. దేవునితో కలిసి మనం ఎలాంటి పరిశ్రమలోకి వెళ్ళాలి అన్న విషయాల్ని మనం తొందరగా గ్రహించగలిగితే మనం పొజిషనల్ గా పరిశుద్ధులం అయితే మనం ప్రాక్టికల్ గా కూడా పరిశుద్ధులం అవ్వడానికి అవకాశం ఉంటుంది అని మనం గ్రహిస్తున్నాం. ఈవేళ మరి కొంత ముందుకి ఈ సిలువ గురించే మనం మాట్లాడవలసి ఉంది. మొట్టమొదటి విషయం ఏంటంటే లూకా సువార్త 9వ అధ్యాయము లేక మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. మీరు బైబిల్ తెరిచి మీ ముందు పెట్టుకుని జాగ్రత్తగా చూడండి. రాసుకునేవాళ్ళు నిదానంగా చక్కగా ఏమి నష్టపోకుండా రాసుకుంటే మంచిది. నిదానంగా చెప్తాను నేను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. లూకా సువార్త 9:23 కూడా మనం చదువుకుందాము. లూకా 9:23. లూకా 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. 24వ వచనంలో తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును అని ప్రభు చెప్పిన మాటలు మనం చూస్తాం. మార్కు సువార్త 8:34-38 వరకు కూడా ఇవే మాటలు మనకి కనబడతాయి. లూకా సువార్తలో 14:27లో కూడా ఇంచుమించు అవే మాటలు మనకి కనబడతాయి. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామంటే డినైయింగ్ మై సెల్ఫ్ అండ్ టేకింగ్ అప్ ద క్రాస్ డైలీ అండ్ ఫాలోయింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ విషయాన్ని కొంత ఆలోచన చేయబోతున్నాము. నన్ను నేను ఉపేక్షించుకోవాలి అంటే అర్థం ఏమిటి? నాకు నేను వద్దు అని చెప్పుకోవాలి. ఇది నాకు అవసరం లేదు, ఇది నేను తీసుకోను, ఇది నేను అనుభవించను, నా దగ్గర నుంచి తీసివేయండి దీన్ని అని నాకు నేనే నో అని చెప్పుకోవడం అన్నమాట. వద్దు అని చెప్పుకోవడం. ఈ మాట మనం మాట్లాడుతున్నప్పుడు తన్ను తాను ఉపేక్షించుకోవడం అనే సంగతి చెప్పినప్పుడు నాకు నేను నో అని చెప్పుకోవాలంటే నాకు ఇష్టమైతేనే కదా నో అని చెప్పేది. నాకు ఇష్టమైన వాటిని నో అని చెప్పాలి.
నాకు అయిష్టమైన వాటికి నేను అసలు పోనే పోను కదా, అక్కడ నో అని చెప్పే ప్రసక్తే రాదు. కాబట్టి పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి అనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ నీడలో బ్రతకాలి అని అనుకున్నప్పుడు దేవుడు తన శిలువ శక్తి ద్వారా నాకిచ్చిన ఏర్పాట్లను నేను వాడుకొని ఎంతో నిందారహితమైన, నిష్కపటమైన, నిరపరాధమైన జీవితాన్ని జీవించాలి అని అనుకుంటే నాకు నేను నో అని అనేక సార్లు చెప్పుకోవలసిన అవసరం ఉన్నది. ఇది మనందరికీ కూడా చాలా బాగా, చాలా లోతుగా ఇది అర్థం కావాలి. మీలో కొంతమందికి ఇది అర్థం కాకపోవచ్చు అనుకుంటున్నాను నేను. అర్థమైనట్టుగానే కనబడుతుంది బయటికి. కానీ మీ నేపథ్యాలను బట్టి మీరు ఎంత చక్కగా ప్రభువును వెంబడిస్తున్నారో వాటిని ఆధారం చేసుకుని మీరు చాలా చక్కటి వాక్యోపదేశం పొందే సంఘంలో లేకపోతే మీకు ఈ విషయాలు అంత తొందరగా వంట పట్టవు అని నేను చెప్పవలసి వస్తుంది. ఇక్కడ ఈ విషయాన్ని గురించి మనం మాట్లాడేటప్పుడు దిస్ ఈజ్ డినైయింగ్ ourselves and say no to many privileges that I am entitled to. తెలుగులో చెప్తాం. నేను పొందడానికి, అనుభవించడానికి ఎలాంటి ఆక్షేపణ లేకుండా నేను నిరభ్యంతరంగా అనుభవించగలిగినటువంటి విషయాలకు నేను వద్దు, ఇది తీసివేయండి, దీన్ని నేను మానుకుంటున్నాను, నా అనుభవంలోంచి తీసివేసుకుంటున్నాను అని చెప్పడం. మనకు మనమే డినై చేసుకోవడం, మనకు మనమే నో అని చెప్పడం. ఇది ఎలా ఉంటుందంటే, నాకు ఆకలి అవుతుంది, మంచి భోజనం పెట్టారు, వద్దండి తీసేయండి అని చెబుతాను నేను. దాన్ని డినయింగ్ యువర్ సెల్ఫ్ అంటారు. నీకు అవసరం ఉంది, సప్లై చేయబడింది ఒక విషయము, అది చేయడంలో పెద్ద తప్పేమీ కూడా లేదు, దానివల్ల లాభం కలుగుతున్నట్టుగానే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యపు వెలుగులో, దేవుని సన్నిధానంలో, దేవుడు మనకు నేర్పించినటువంటి విషయాల వెలుగులో, దేవుని యొక్క మహిమతో మనకి పరిచయం ఉంటే ఆ పరిచయం యొక్క వెలుగులో క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవించాలి అనే విషయంలో ప్రాథమికమైనటువంటి అవగాహన మనకి ఉంటే ఆ అవగాహన వెలుగులో నేను అనుభవించడానికి నాకు హక్కున్న కొన్ని విషయాలు నేను నిరాటంకంగా వాటిని అనుభవిస్తే ఎవరికి కీడు లేదు, పాపము కూడా లేదు. అలాంటి విషయాలకు కొన్నిటికి నేను నో అని చెప్పగలగడం శిలువ యొక్క మార్గము అని మనం గుర్తుపట్టాలి అని అంటున్నాను. ఎందుకు అనంటే, సంఘాల్లో క్రైస్తవులుగా ఉండేవాళ్ళు, బోధకులుగా ఉండేవాళ్ళు ఈ విషయాలు గుర్తుపట్టడం లేదు. మేళ్లు జరుగుతున్నప్పుడు కొన్ని మంచి విషయాలు మనకి ఆఫర్ చేయబడేటప్పుడు, అంటే మనకి ఇవ్వబడేటప్పుడు, ఓ దేవునికి స్తోత్రం, ఎంత బాగా ఇచ్చాడో అని అనుకుంటాం మనం. జాగ్రత్తగా వినాలి. మేలుకరమైనది మన జీవితాల్లోనికి వచ్చినంత మాత్రాన అది దేవుని చేత సప్లై చేయబడింది అని అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మేళ్లు చేస్తాడు, కానీ మనకు కలిగే అన్ని మేళ్లు కూడా
దేవుని వలననే కలగవలసిన అవసరం లేదు. మీకు బాగా అర్థం కావడానికి దానియేలు జీవితంలో గాని మనం చూస్తే, దానియేలు 1వ అధ్యాయంలో 8వ వచనంలో ఏం రాయబడింది? రాజు భుజించు ఆహారమును పానీయమును తాను తీసుకుని అపవిత్రుడు కాకుండునట్లు దానియేలు మనసులో నిశ్చయము చేసుకున్నాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని బట్టి ఏం చేశాడు? ఆ భోజనం సప్లై చేసి ఆయనకి, అయ్యా మీరు ఏమనుకోవద్దండి, ఒక 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి, మేము మీకు ఎలా కనబడతామో చూడండి, మేము బాగుంటే అదే కంటిన్యూ చేస్తామండి, ఒక్కసారి మీరు ఏమనుకోకపోతే కొంచెం మమ్మల్ని పరీక్షించండి అని చెప్పాడు. నా వైపు చూడండి. మీరు దానియేలులాగా అదే స్థితిలో ఉంటే, నేను దానియేలులాగా అలాంటి స్థితిలోనే ఉంటే, చెరపట్టబడ్డాము, బహుశా తల్లిదండ్రులను చంపేశారు, మనల్ని రాజుగారు ఒక గొప్ప ఉద్దేశంతో వాళ్ళ చదువులు సంధ్యలు అన్ని చెప్పించి మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాలని ఒక తర్బీతులో పెట్టాడు. మనల్ని ఒక మంచి హాస్టల్లో పెట్టారు. నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. దేవుని యొక్క పనిష్మెంట్స్ వస్తున్నాయి అని మనకు అర్థమవుతుంది. కష్టకాలంలో రాజుగారు తినే భోజనాన్ని నా ముందుకి ప్లేట్లోకి తీసుకొచ్చింది ఎవరు అని అడిగితే మీరు ఏమని చెప్తారు? దానియేలు ఇలా ప్రార్థన చేసి ఉండొచ్చు, ప్రభువా మేము చెరలో ఉన్నాము, మా తల్లిదండ్రులను చంపేశారు, మేము ఒక్కళ్ళమే మిగిలిపోయాము, మమ్మల్ని ఏం చేస్తారో తెలియదు, కానీ ఈ రాజ్యం మీద అధికారులుగా నియమించడానికి ఒక మంచి ఉద్యోగం ఇవ్వడానికి వీలుగా తర్బీతు కోసమని ఒక 3 సంవత్సరాలు అద్భుతమైన భోజనం పెట్టి పెంచాలని వాళ్ళు నిశ్చయించారు. ఎంత గొప్ప దేవుడో ప్రభువా, చెరలో ఉన్న మాకు రాజుగారు తినే భోజనం ఇచ్చావు, ఎంత గొప్ప దేవుడవు అని స్తుతించడానికి నాలాంటోళ్ళు నీలాంటోళ్ళు అయితే పూనుకునే వాళ్ళం. దానియేలుకి చిన్నవాడు, పెద్ద ఎక్కువ వయసు లేదు, బహుశా 18-19 సంవత్సరాలు ఉండొచ్చేమో. ఆ వయసులో దానియేలుకి వాళ్ళ తల్లిదండ్రులు అప్పటికే నేర్పారు ఈ పరిశుద్ధ దేవుడు గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి అధ్యయనం చేశాడు, వాక్యం తెలుసు అతనికి. పెద్దలైన వాళ్ళు చెప్పారు, వాక్యం చదువుకున్నాడు, దేవుడు గురించి తెలుసుకునేటప్పుడు దేవుడు తన కండ్లు తెరిచాడు, దేవుని యొక్క గొప్పతనం అర్థం చేసుకున్నాడు. కొంత మేరకు తనకు తెలిసిన వెలుగులో ఎవరు తీసుకొని ఒక దివ్యమైన నిర్ణయాన్ని దానియేలు తీసుకున్నాడు. హీ డినైడ్ హిమ్సెల్ఫ్. అది తింటే పెద్ద అపరాధం ఏం లేదు. అయితే అతను అనుకున్నాడు, విగ్రహాలకి ఇచ్చుంటారు గనక నేను అపవిత్రుని కాకూడదు. అంటే దేర్ ఆర్ 2 ways టు లుక్ ఎట్ ఇట్. స్థలం కాని స్థలంలో దేవుడు సమకూర్చిన ఆహారము ప్రార్థన చేసుకుని తిందాము అని అనుకోవచ్చు, లేదా ఏం జరిగినా సరే మనం దేవుని ప్రణాళికలోనే ఉన్నాము, దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, మన తల్లిదండ్రులు చనిపోయినా సరే, ఈ కల్దీయులు మనల్ని ఈ దేశానికి తీసుకొచ్చినా సరే, దేవుని యొక్క దివ్యమైన ప్లాన్ అన్ఫోల్డ్ అవుతుంది. ఈ అన్ఫోల్డింగ్ ప్లాన్ ఆఫ్ గాడ్ లో మనం పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుడు మనం తప్పకుండా వాడుకుంటాడు అన్నటువంటి ఆ దూర దృష్టి, విషయాల్ని అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ దానియేలుకు ఉన్న కారణం చేత దానియేలు తన్ను తాను రిజెక్ట్ చేసుకున్నాడు, తన్ను తాను డినై చేసుకున్నాడు, తన్ను తాను ఉపేక్షించుకున్నాడు, తనకు తాను వద్దు, నాకు అవసరం లేదు అని చెప్పుకోగలిగాడు. దాని గురించి ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులతోటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు దానియేలు ఆ రాజుగారి ఆస్థానంలో ఉండి, దేవా నీ దాసుని జ్ఞాపకం తెచ్చుకున్నావు, ఎంత గొప్ప దేవుడివి, విడిచిపెట్టను, ఎడబాయన, నువ్వు వాగ్దానాలు చాలా గొప్పమైన వాగ్దానాలు కోట్ చేసి, ఎక్కడెక్కడ వాక్యాలు కోట్ చేసి హాయిగా భోజనం చేయొచ్చు. అతను చూసేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు, అతను తప్పు చేస్తే
చెక్ చేసేవాళ్ళు లేరు, అతన్ని అజమాయిషీ చేసేవాళ్ళు లేరు, అతను ఏం చేసినా చెల్లుతుంది. రాజుగారు తినే భోజనాన్ని ప్రార్థన చేసుకోవడం తింటాలో తప్పేం లేదు. కానీ పరిశుద్ధత గురించి ఎంత నిశితమైనటువంటి అవగాహన ఉంది అతనికి. ఈ నిశితమైన అవగాహనని ఉపేక్షించుకోవడము అని అంటారు. మంచి విషయాలకు, మేలుకరమైన విషయాలకు, లాభకరమైన విషయాలకు వద్దు, తీసేయండి, నాకు అవసరం లేదు, నేను వదులుకుంటున్నాను. వాళ్ళు అంటారు, అబ్బాయి మీకు ఇస్తున్నాం, మళ్ళీ మళ్ళీ మేము అడగం దీని గురించి అంటే, అవసరం లేదు, నన్ను అడగవసరం లేదు, తీసేయండి, దీన్ని ఎప్పటికీ తీసేయండి అని మనలో ఎంతమందిని చెబుతాం. పరిశుద్ధులుగా ఉండాలనుకునే వాళ్ళ జీవితాలలో ఎన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఉపేక్షతో కూడిన నిర్ణయాలు ఎంత జాగ్రత్తగా తీసుకోవలసి ఉంటుంది అని మనం గుర్తించాలి. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నష్టకరమైనవి కావు ఇవి, లాభకరమైనవి. పౌలు గారు కూడా 3వ అధ్యాయంలో ఫిలిప్పీ పత్రికలో చెబుతారు ఆయన, నాకు ఏవేవి లాభకరములై ఉండనో వాటిని యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. ఆయన పునరుద్ధానం అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆయన మరణానుభవం అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆయన శ్రమానుభవం అంటే ఏంటో తెలుసుకోవాలి, క్రీస్తును సంపాదించుకోవాలి, ఆయనలో నీతిమంతుడుగా అవ్వాలి. ఈ 5 విషయాలు సంపాదించుకోవడానికి నేను మేలుకరమైన వాటిని, లాభకరమైన వాటిని నష్టంగా ఎంచుకుంటున్నానని 2 సార్లు చెప్పి పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని ఒక్కసారి చెప్పాడు. తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే అది. మనలో ఎంతమందికి ఉంది అభ్యాసం? మేలు రావడం ఆలస్యం, దేవుడు ఇచ్చాడు. నో, నాట్ నెసెసరీలీ. నేను అందుకనే చెప్తున్నాను, ఈ విషయాలు మీలో కొంతమందికి ఇమడకపోవచ్చు. ఈవేళ రేపు స్టేజీల మీద నుంచి టీవీ బోధకులు చెప్తున్నది ఏంటంటే, దేవుడు మేలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. దేవుని వాక్యం అలా చెప్పటం లేదు. దేవుడు అద్భుతాలు చేయడా? చేస్తాడు. మేలు చేయడా? చేస్తాడు. కానీ నువ్వు అనుకున్నట్టుగా జరగదని. ఆయనకి ఇష్టమైనప్పుడు, ఆయనకి ఇష్టమైన శైలిలో ఏ మేలు నిన్ను చెడగొట్టకుండా ఉండడానికి ఆయన చేస్తాడు. ఏ అద్భుతము నిన్ను చెడగొట్టకుండా ఉండడానికి ఆయన చేస్తాడు. ఎప్పుడు చేయాలో అని తెలుసు. నువ్వు మొరపెట్టగానే అద్భుతాలు వచ్చి పడిపోవు, అది అబద్ధం. 2 ముగ్గురు ప్రార్థన చేస్తాం, గట్టిగా ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, 10 రోజులు 15 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తాం, ఎందుకు జరగదు? దాన్ని బంధిస్తాం, దీన్ని బంధిస్తాం. సహోదరులారా, ఇది అబద్ధమైన బోధ, ఇది బైబిల్లో లేని బోధ, ఇది బైబిల్లో లేని క్రైస్తవ్యం. ఇది మనకి అర్థం అవ్వాలి. పరిశుద్ధులు కావడానికి, దేవునికి ఇష్టలు కావడానికి, పాపం మీద జయాన్ని పొందుతూ దేవుని యొక్క నీతిని ప్రతినిత్యము జరిగిస్తూ ఆయన ఉద్దేశాలని సంపూర్ణం చేయగలిగిన వాళ్ళు అనుసరించవలసిన మార్గం ఇది. కఠినమైన సంగతి ఇది, సులభం కాదు ఇది. మనం లోకం దృష్టిలో, క్రైస్తవుల దృష్టిలోనే వెర్రి వాళ్ళ కింద లెక్క చేయబడతాము ఇలా చేస్తే. అదేం భక్తయ్యా, దేవుడిస్తుంటే తీసుకోరు ఎందుకని? దేవుడిచ్చి మా ఇంట్లోకి వచ్చేది దేవుడిస్తే వచ్చిందా లేకపోతే ఎవరిస్తే వచ్చిందనే సంగతి నీకు తెలియాలి. నీకు డబ్బులు ఉండొచ్చు, నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, వాడు నీకు గిఫ్ట్స్ ఇస్తే ఇచ్చుండొచ్చు. ఏ గిఫ్ట్ దేవుడి వల్ల కలిగింది, ఏ గిఫ్ట్ దేవుని వల్ల కలగలేదు అనే సంగతి నీకు అర్థమైతే నీకు పరిశుద్ధత గురించిన అవగాహన నెమ్మదిగా వస్తుంది. చాలా మంది క్రైస్తవులకి ఈ అవగాహన లేదు. అసలు చాలా మంది సంఘాల్లో బోధకులకి అసలు ఏం ఐడియా లేదు దీని గురించి. ముఖ్యంగా ఈ టీవీల్లో మాట్లాడే వాళ్ళకి ఎక్కువ మందికి, కొందరు మంచి బోధకులు ఉన్నారు కాదని అంటలేదు, ఎక్కువ శాతం 75%
చౌకబారు బోధలు, తప్పుడు బోధలు, బైబిల్లో లేని బోధలు చేసేవాళ్లే ఉన్నారు. దేవుని వాక్యంలో మీరు నాకు శిష్యులుగా ఉండాలంటే, అదే కదా చెప్పాడు ఆయన, ఎవడైనను నన్ను వెంబడింపగోరితే, అక్కడ రాయబడింది సిలువను ఎత్తుకోవాలి. ఏమంటే అన్నిటికీ మేళ్ళన్నిటికీ నో అని చెప్పమన్నారు, చెప్పాను. మళ్ళీ సిలువ ఎత్తుకోమంటారేంటి? ఇప్పుడు ఇది సరిపోదా? ఎంతో పోగొట్టుకున్నాను, ఉద్యోగం వదిలేశాను, బంధువులను వదిలేశాను, ఇంకోటి వదిలేశాను, సేవకు వచ్చాను, లేకపోతే సేవలో ఉన్నాను. సిలువెత్తుకోమంటారేంటి? సహోదరులారా, పరిశుద్ధత కావాలనుకుంటే, యేసు ప్రభు శిష్యులం కావాలనుకుంటే, మనం ఇంకా రాను నేను చెప్తాను మీకు. ఈవేళ మనం కొన్ని విషయాలు చూస్తాం. యేసుక్రీస్తు వారి యొక్క వెలుగు, మహిమతో కూడిన జీవితము మీరు జీవించాలని కోరితే సిలువను మొయ్యాలి. సిలువను తప్పనిసరిగా మొయ్యాలి. సిలువ అంటే మనల్ని బాధ పెట్టేదని స్థూలంగా చెప్పేసేయచ్చు ఒక్క మాటలో. ఎంత సిలువలు బంగారంతో చేయరు, సిలువలు వెండితో చేయరు. 2 కొయ్యి ముక్కలు అంతే. 2 కొయ్యి ముక్కలు కూడా చక్కగా నున్నగా ఫ్రెంచ్ పాలిష్ పట్టి చేయరు. చాలా మోటుగా చేసి వాడు చచ్చిపోతాడు దాని మీద. శాపగ్రస్తమైన మరణం అది. పనిష్మెంట్ కోసం తీసుకెళ్తున్నారు సిలువని. ఎవడు సిలువ వాడే మోసుకోవాలి. ప్రభు చెప్పింది అదే. ఇప్పుడు యేసుక్రీస్తు వారి సిలువ గురించి మనం మాట్లాడాం. ఇప్పుడు ఆ సిలువ ఎఫెక్టివ్ గా మనలో పనిచేయాలంటే మన సిలువని మనం మోసుకోవాలి అని ప్రభు సెలవిచ్చారు. యేసుక్రీస్తు వారు మన కొరకు మోసిన సిలువ ఉంది. ఇప్పుడు మనం మోసేది ఆ సిలువ కాదు. మనం యేసు ప్రభు వారి సిలువ మొయ్యం. యేసు ప్రభు వారి సిలువ శక్తిని పొందుతాము ఆయనతో మనం ఏకమైనప్పుడు. నేను చాలా ఎక్కువ విషయాలు చూసాం, మళ్ళీ వాటిలోకి మనం వెళ్ళాం. అయితే ఆ సిలువ శక్తి నాలో చోటు చేసుకోవాలనుకున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సిలువ పెట్టాడు అనే సంగతి మనకి అర్థం అవ్వాలి. అందుకని అన్నాడు, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని, ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఈ సిలువని కింద పెట్టడానికి వీల్లేదు. పొద్దున్న లేవగానే సిలువెత్తుకోవటమే. అంటే అర్థం ఏంటి? అసౌకర్యాన్ని, ఇబ్బందికరమైన పరిస్థితుల్ని దేవుడు నీ కొరకు ఉంచినప్పుడు దాన్ని భుజం మీద మోసుకుని వెళ్ళడానికి వెనకాడకూడదు. నీకు నాకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సిలువ ఉన్నది. మన జీవితాల్ని పాపం వైపు తీసుకుని వెళ్లకుండా ఆపడానికి మన కండ్లు, మన నోళ్ళు, మన ఒళ్ళు జాగ్రత్తగా ఉంచబడ్డానికి, దేవుని క్రమంలో మనం జీవించడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే సిలువను మోయడం. సిలువకు ఒకటే పని, చంపేయటమే. మన ప్రాణాన్ని కొంచెం కొంచెం తీసేస్తుంది అది. అంటే ఏమిటి అర్థం? ఈ లోకానికి సంబంధించినటువంటి జీవాన్ని అది చంపేస్తుంది. కాబట్టి సిలువ శరీర సంబంధమైన మనస్సుకు యాంటీడోట్ అని మనకు అర్థం కావాలి. యాంటీడోట్ అంటే విరుగుడు. ఎందుకు మాట్లాడుతున్నాం ఇది? మనలో 2 నైజాలు ఉన్నాయని చెప్పాం కదా. మనలో అన్రిడీమ్డ్ పార్ట్ ఉంది, అంటే విమోచించబడని భాగం ఉంది. అది మనల్ని పీడిస్తుంది, దానివల్లే మూలుగుతున్నాం. ఈ విషయాలన్నీ మాట్లాడాం. ఇప్పుడు ఆ మూలుగుతో పాటు ఎందుకు వచ్చింది ఆ మూలుగంటే ఈ అన్రిడీమ్డ్ పార్ట్ ఉన్నందువల్ల. అయితే ఈ అన్రిడీమ్డ్ పార్ట్ అంటే విమోచించబడని భాగం మన మీదకి సాతాను దగ్గర నుండి, లోకం దగ్గర నుంచి శక్తి తీసుకొని మన మీద చాలా ప్రెషర్ తీసుకొని వస్తుంది. మనం ఎప్పుడో ఒకప్పుడు కళ్ళు దాని వైపు చూస్తాం, మనం వింటాం, మనం ఏదో మాట్లాడతాం, చేతులు చాపుతాం, మన కాళ్ళు అట్లా నడుస్తాయి.
ఇప్పుడు సిలువ మోసేవాడికి అసలు ఆ ఛాన్సే లేదు. సిలువ మోసేవాడికి ఉండే నొప్పి సామాన్యమైంది కాదు. నిన్ను డైవర్ట్ చేయకుండా దేవుడు చేసే అరేంజ్మెంట్ని సిలువ అని అంటారు. నువ్వు పరిశుద్ధుడు కావాలనుకుంటే, పరిశుద్ధురాలవు కావాలనుకుంటే సిలువను మోయడం అనేది తప్పనిసరిగా జరిగి తీరాలి. సంఘాల్లో దీని గురించి మాట్లాడాలి, గృహ కూడికల్లో దీని గురించి మాట్లాడాలి. ఊరికే దేవుడు అంత మేలు చేశాడు, ఇంత మేలు చేశాడు, మీ ఫ్యామిలీని చాలా దేవుడు బాగా హెచ్చించాడు, ఈ అనవసరమైన మాటలన్నీ మాట్లాడకండి. అవసరం లేదు ఆ మాటలు. ఇప్పుడు ఎవరికి అవసరం లేదు. యేసు ప్రభు తిరిగి వస్తామంటే ఆ మాటలు ఎందుకండి మనకి? ఏం మాట్లాడుకోవాలో అది మాట్లాడుకుందాం. అనవసరమైన మాటలు ఎందుకు, అప్రస్తుతమైన మాటలు ఎందుకు? ఇది సంబరాలు చేసుకునే టైం కాదు, జూబిలీస్ చేసుకునే టైం అంతకంటే కాదు. మా మా చర్చిలో 25 సంవత్సరాల జూబిలీ ఈ సంవత్సరం. నేను చెప్పాను వాళ్ళకి, నో జూబిలీ, అవసరం లేదు మనకి. 25 సంవత్సరాలు అయితే జూబిలీ చేస్తారా? నేను రాను, మీరు పెట్టినా నేను రాను. ఐ డోంట్ అప్రూవ్ దిస్ థింగ్. ఎందుకు అనంటే ఇది జూబిలీస్ చేసుకునే వ్యవహారం కాదు. ఇది బైబిల్లో ఎవ్వరూ జూబిలీస్ చేయలేదు. మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా 25 సంవత్సరాలకు జూబిలీ వస్తుంది, 50 కోటి వస్తుంది, 60 కోటి వస్తుంది, 75 కోటి వస్తుంది. ఎన్ని పెట్టుకుంటే అన్ని వస్తాయి. షష్ఠి పూర్తి, ఇంకొక పూర్తి, ఇంకొక పూర్తి. ఎందుకు ఇవన్నీ? చెట్లు కూడా వస్తాయి. చెట్లు జూబిలీలు చేసుకో, పర్వతాలు జూబిలీలు చేసుకో. ఎందుకు చేసుకుంటున్నాడు? వ్యానిటీ, వ్యర్థత. దేవుడు వాటిల్లో ఉంటాడా? దానికి ఒక పేరు పెడతాం, దేవుడి యొక్క నమ్మకత్వం. 50 సంవత్సరాలు బట్టి దేవుడి నమ్మకత్వం. దేవుడి నమ్మకత్వం గురించి మీరు పెద్ద ఆలోచన చేయవసరం. దేవుడు నమ్మకమైన వాడు. నీ నమ్మకత్వం గురించి ఆలోచన చేయండి. సెలబ్రేటింగ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అవసరంలా. యు కమిట్ యువర్ సెల్ఫ్ టు బీ ఫెయిత్ఫుల్ టు హిమ్. అక్కడున్న మన ప్రాబ్లం అంతా. అది లేకుండా పెద్ద ఏంటో దేవుడు నమ్మకంగా ఉన్నాడు నీ పట్ల అని దాని గురించి ఏదో పాటలు పాడతానంటే, నా ఉద్దేశంలో, ఒకవేళ నేను తప్పని మీరు అనుకుంటే ఇట్స్ ఓకే, నా ఉద్దేశంలో ఇట్ ఈస్ ఎ వేస్ట్ఫుల్ ఎక్సర్సైజ్, మీనింగ్లెస్ ఎక్సర్సైజ్. శిష్యులు, అపోస్తలులు, ప్రవక్తలు ఎలా చేశారు అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మంచి విషయాలకి నో అని చెప్పడం అనేది జరగాలి. మనం ఏది మనం తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళటంలా సాధు పుంగవుల్లాగా వాళ్ళన్నీ వదులుకొని వెళ్ళేవాడు. దట్ వాజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ డినయల్ విచ్ ఈజ్ మీనింగ్లెస్. అయితే మనం చేసేటువంటి డినయల్ ఈజ్ వెరీ మీనింగ్ఫుల్. మన అటెన్షన్ డైవర్ట్ చేయకుండా, మన అడుగులు తడబడకుండా, మన కళ్ళు చెదరకుండా, మన మనసులు దురాక్రమణ పాలు కాకుండా, మన శరీరాలు మురికి కాకుండా దేవుడు చేసే ఏర్పాటు ఏంటంటే సిలువను మోయడం. సిలువను మోసేవాడికి ఆ సిలువ మీదనే ధ్యానం ఉంటే తప్పితే లోకంలో ఏం జరుగుతుందో చూద్దామనే వాడు తలెత్తలేడు అసలు. మన జీవితాల్లో చాలా సార్లు మన కళ్ళు ఇష్టం వచ్చినవి చూస్తున్నాయి, మన చెవులు ఇష్టం వచ్చినవి వింటున్నాయి, మనం ఇష్టం వచ్చిన చోటకు పెడుతున్నాము, మనం ఇష్టం వచ్చిన సంబరాలు చేసుకుంటున్నాము అని చెప్తే బహుశా మనం సిలువను మోసేటువంటి మనుషుల్లో మనం లేము అని చక్కగా చెప్పుకోవచ్చు. ఈవేళ క్రైస్తవ సంఘాల్లో ఉండేటువంటి అనేక మంది క్రైస్తవులు, సోకాల్డ్ బిలీవర్స్, విశ్వాసులను పిలువబడే వాళ్ళు సిలువను మోయటం మానేసి చాలా కాలం అయింది. తొందరగా సిలువ దగ్గరికి రావాలి. మీకు ఇష్టమైన వాటికి వద్దు, నేను తీసుకోను, నేను తినను, ఇది నాకు ఇవ్వకండి. ఒకవేళ భోజనం పెట్టారు, నువ్వు వద్దన్నావు, వాళ్ళు అడుగుతారు, ఏమండి బాగా చేశాము, మీరు తింటారని చేశాము, మీకు ఇష్టమైంది చేశాము, తినండి అని అంటే వింటారు, ఏమండి అది మేలుకరమైంది, మంచిది, మీ ప్రేమ కూడా నాకు అర్థమైంది, కానీ ఇంకా శ్రేష్టమైన పని ఉంది. ఏంటంటే ఈవేళ ప్రభు కొరకు ఉపవాసం ఉండాలని ఆశపడుతున్నానండి, కొంచెంసేపు ప్రభు సన్నిధిలో గడపాలని అనుకుంటున్నాను, దయచేసి ఏమనుకోకండి, కొంచెం దూరంగా తీసేయండి దీన్ని. దట్ ఈస్ డినయింగ్ యువర్ సెల్ఫ్. సార్ మీరు రాక వచ్చారు, మళ్ళీ రేపు వెళ్ళిపోతారు, రేపు పొద్దున్నే, ఇవాళ రాత్రికి మీరు తినకపోతే ఎట్లా సార్, ఇంత ప్రయాసపడి చేశాం అని అంటే సరే తీసుకురండి అనకూడదు అనమాట. అమ్మా మీకు అందరికీ వందనాలు, నన్ను మన్నించండి,
ఏమనుకోవద్దండి, మరొకసారి చూద్దాం అది. ఇప్పటికి తీసేయండి. డినయింగ్ యువర్ సెల్ఫ్. ఎలీషా దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చి శుద్ధుడైన తర్వాత కానుకలు తీసుకోండి సార్ అని నిలబడ్డాడు వచ్చి. ఎలీషా ఏమన్నాడు? మనం చెప్పినట్టుగా, అరే ఎందుకయ్యా బాబు ఇవన్నీ తీసుకొచ్చావు, సర్లే లోపల పెట్టు అల్లా. మనం చెప్పినట్టు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఎవరి సన్నిధిలో నిలుచున్నానో ఆ యెహోవా జీవము తోడు నేనేమి తీసుకొనను. అది డినయింగ్ అంటే. ఆయన దగ్గర పెరుగుతున్నాడు గేహజీ అనేవాడు. వాడేమనుకున్నాడు తెలుసా? నా యజమానుడికి మనసు లేకపోతే నాకు లేదా, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. పోయి తెచ్చుకున్నాడు, కుష్ఠరోగం తెచ్చుకున్నాడు వాడు. వాడికే కాదు, తరతరాలుగా అంటించి పడేశాడు. సిలువను మోయడం నీకే కాదు, ఎంతో మందికి మేలు, దేవునికి మహిమ. నీ జీవితంలో దేవుని మహిమ నిలబడుతుంది. మీకు చిన్న మాట చెప్తాను, నా వైపు చూడండి, జాగ్రత్తగా వినండి నేను చెప్పబోయేది. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన రోజున ఆ సాయంత్రం వేళ ఇద్దరు శిష్యులు ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నారు. లూకా 24లో కనబడతారు. యేసు ప్రభు వారు మార్గ మధ్యలో కనబడ్డాడు. దేని గురించి మాట్లాడుకుంటారా, చాలా ఏంటి విచారంగా ఉన్నారు వగేరా వగేరా అడిగితే వాళ్ళు చెప్పారు, అవన్నీ తెలుసు. ఆయన ఒక మాట అన్నాడు, క్రీస్తు ఈ విధముగా శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? ఆ మాట ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. క్రీస్తు ఈలాగున శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? మన జీవితాల్లో సిలువను మోసి మేలైన వాటికి నో అని చెప్పి శ్రమను సహించి ఓర్పు కలిగి బ్రతికి అనేకమైన మేళ్లు కాదనుకొని అనుభవాల నుంచి తప్పించబడి నోరు కట్టేసుకుని జీవితం కట్టేసుకుని ఈ విధంగా శ్రమపడి మహిమలో ప్రవేశించడం అగత్యం కాదా? అది సిలువ అంటే. సిలువ తర్వాత జరిగేది మహిమ. సిలువ తర్వాత కేవలం మహిమ. దాని గురించి చాలాసేపు మాట్లాడచ్చు, కానీ ఇప్పుడు డైవర్ట్ అయిపోతాం, అందుకని దానిలోకి వెళ్ళొద్దు. సిలువ తర్వాత మహిమ ఉంది, ప్రభు చెప్పారు. ఇది మనకి ఎన్ని సంవత్సరాలకు అర్థం అవుతుంది? 7 మాటలు చెప్పుకుంటా కూర్చుంటే నీకు 70 సంవత్సరాలైనా అర్థం కాదు. అర్థం కాల, సంఘాలకు అసలు అర్థం కావట్లా. ఏం మాట్లాడుతున్నారు, మాట్లాడేవాడికి తెలియదు, వినేవాడికి తెలియదు. క్షమించాలి నేను ఇట్లా మాట్లాడుతున్నాను. చాలా మంది అనవసరమైన బోధలు, అనవసరమైన ప్రసంగాలు చేసి తమ సంఘాల్ని చెడగొడుతున్నారని చెప్పక తప్పదు. మనం మాట్లాడవలసింది యేసుక్రీస్తు వారి సిలువ. ఆ సిలువ వెలుగులో ఉన్నటువంటి ప్రొవిజన్ ఏంటంటే, నాకిచ్చిన సిలువ, ఆయనలాగా నేను కూడా మొయ్యవలసిన విధానము, డిసిప్లిన్లోకి రావలసిన విధానము, దేవుని చేత నడిపించవలసిన విధానము, నా కళ్ళు గాని మనసు గాని జీవితం గాని కోరికలు గాని చెదిరిపోకుండా నడవలసిన మార్గంలో నడవాలి. ఎలా నడవాలన్నాడు? సిలువేసుకుని నడుస్తూ పోండి అన్నాడా? ప్రతిరోజు సిలువెత్తుకోవాలి. సిలువెత్తుకుని నన్ను వెంబడించాలి. నేను ఎటు తీసుకెళ్తే అటు రావాలి. ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి. ఏ ఊరికి వెళ్ళమంటే ఆ ఊరికి వెళ్ళాలి. ఏ పని చేయమంటే చెయ్యాలి. ఇది అవసరం లేదంటే మానేయాలి. నన్ను వెంబడించాలి, నా మోడల్లోకి రావాలి. ప్రియ సహోదరులరా, సిలువను మోయడం అనేది ఎంత ఉన్నతమైన స్థితి అంటే, ఆత్మీయంగా యేసుక్రీస్తు వారిని వెంబడించే జీవితంలోకి అది నేను తీసుకెళ్తుంది. యేసు ప్రభు వారిని వెంబడిస్తే నువ్వు ఎక్కడ నడుస్తావు? ఇరుకైన మార్గంలో నడుస్తావు. ఒకసారి యేసు ప్రభు వారు యోహాను సువార్త 7వ అధ్యాయంలో నా శరీరం తిని నా రక్తాన్ని తాగాలనగానే, అబ్బో ఇది కఠినమైన మాట అని కొందరు ఆయన్ని మళ్ళీ ఇంకెప్పుడు వెంబడించలేదని రాయబడింది. మీలో కొంతమంది ఆ మాటలు చదివి బహుశా సంఘంలో ప్రసంగాలు చేసి ఉంటారు. ఏమనంటే, ఇది ప్రభు యొక్క బల్ల అని. అది ప్రభు బల్లను సూచించే విషయం కానే కాదు. యేసుక్రీస్తు వారి బల్ల గురించి, మనం ఆచరించే బల్ల గురించి చెప్పబడిన మాట కాదది. నా శరీరమును తిని నా
రక్తమును తాగువాడు అనే మాట యేసుక్రీస్తు వారి బల్లకు సంబంధించింది కానే కాదు. కాబట్టి తప్పుడుగా అన్వయించడం చేయకండి. ప్రభు మన జీవితాల్లో ఒక ఎసెన్షియల్ పార్ట్ అయిపోవాలి. ఆయనలో ఉన్న జీవం నాలోకి రావాలి. నా భోజనం ఆయనే, నా పానం ఆయనే, నా జీవం ఆయనే, నా బతుకు ఆయనే. నాకు ఆకలి ఉంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. అది దాని భావం. అంతేగాని ప్రభు బల్ల మెసేజ్ ఇస్తున్నాం కదా అని చెప్పి తీసుకెళ్ళి దాన్ని కలపకూడదు, తప్పదు. ఇప్పుడు 3 విషయాలు చెప్పాడు దానిలో. రోజు వెంబడించాలి, ఇష్టపూర్వకంగా వెంబడించాలి, బలవంతం లేకుండా వెంబడించాలి, సంతోషంతో వెంబడించాలి, యథేచ్ఛగా ఆయన వెంబడించాలి. మనల్ని ఎవరు బలవంతం చేయరు. ఎందుకని అన్నాడు కదా, ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని నేను ఎత్తాను రండి అని అనలేదు ఆయన. నేను నడిపిస్తాను అని చెప్పాడు. ఎలా తెలుసు మనకి అది? నన్ను వెంబడించండి అన్నాడు కదా. నడిపించేది ఆయన, ఎత్తుకోవాల్సింది మనం, నో అని చెప్పుకోవాల్సింది మనం. గమనిస్తున్నారా? ఈ కాంబినేషన్ గమనిస్తున్నారా? దేవుని ఏర్పాట్లలో దేవుడు చేసేవి కొన్ని, మనం చేయవలసినవి కొన్ని. అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మన మీద ఈ పరిశుద్ధమైన బరువు మోపేటప్పుడు విసుగు చెందకూడదు. ఏం బతుకు నాయన ఈ బతుకు అనుకోకూడదు. ప్రభువా నేను సిలువను మోయటం లేదేమో, నాకు నేర్పు అని మనం ప్రార్థన చేసుకోవాలి. సిలువను మోయటం నేర్పు అని సంఘం అంతా ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? మీ సంఘాల్లో దాని మీద ప్రసంగం చేసి ఎంతకాలం అయింది? అది కదా కావాల్సింది వేళ రేపు. యేసు ప్రభువును వెంబడించడం ఎలాగా? శిష్యత్వం అలా జరుగుతుంది. నా శిష్యుడు ఎలాగవుతారో అలాగవుతారు. శిష్యులు అయితే మీరు పరిశుద్ధులు అవుతారు. ప్రభువును పోలి నడుచుకుంటారు. ఆయన వెనకాల వెళ్తే ఆయన ఏం మాట్లాడాడు? మార్కు 3:14లో వారు తనతో ఉండడానికి ప్రభు వాళ్ళని తన దగ్గర పెట్టుకున్నాడు. ప్రధానంగా ఎందుకు పెట్టుకున్నాడంటే ఆయన మాటలు వాళ్ళు వినాలి, ఆయన క్రియలు వాళ్ళు చూడాలి. మగాళ్ళతో ఎలా మాట్లాడాడు, ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాడు, స్వస్థతలు ఎలా చేశాడు, ఎలా పలకరించాడు, ఎలా ప్రయాణం చేశాడు, ఎలా తిన్నాడు, ఎలా తాగాడు, ఎలా పడుకున్నాడు, ఏ టైమ్స్ లో ప్రార్థన చేసుకున్నాడు, ఇవన్నీ వాడు కళ్ళారా చూస్తారని కుటుంబాల నుంచి ఓ 3 సంవత్సరాల పాటు వేరు చేసి ఆయనతో పాటు ఉంచుకున్నాడు. ఎలా తయారయ్యారు తర్వాత వాళ్ళు? అగ్ని కణికల్లాగా తయారయ్యారు ఒక్కొక్క అపొస్తలుడు. మనం కూడా తయారవుతాం ఆయన వెనకాల వెళ్తే. ఆయన పద్ధతిలో వెళ్ళాలి. సిలువను మోసుకొని వెళ్ళాలి. కోరదగిన మంచి లాభకరమైన వాటిని నో అని చెప్పాలి. ఇరుకైన మార్గంలో మనం ప్రవేశించాలి. ఇంకొక మాట ఏంటంటే, యూ షుడ్ పుట్ అప్ విత్ ఇన్కన్వీనియన్సెస్. అసౌకర్యాలతోటి జీవించడం నేర్చుకోవాలి. క్రైస్తవ జీవితం సౌకర్యవంతమైన జీవితం కాదు, అసౌకర్యం. నాకు ఈ హక్కు లేదా? ఉంది. మరి నేను చేయవసరం లేదా? నువ్వు చేయకూడదు. నేనన్నా తీసేస్తాను, నువ్వన్నా నో అని చెప్పుకోవాలి నాతో రావాలనుకుంటే. కఠినమైనటువంటి షరతులు ఉన్నాయి మహిమకరమైన జీవితం కోసం. మహిమగల జీవితానికి 5 రూపాయలు చెడిపోదాం అనుకుంటాం బుద్ధిలేంత. పరిశుద్ధమైన లోకంలోకి ఏదో చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోదాం అనుకోవడం బుద్ధిలేంత. క్వైట్ టైములు చేసుకుని పరలోకంలోకి దూరిపోవడం అనుకోవడం చాలా పొరపాటు. క్వైట్ టైమ్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ సఫిషియంట్. బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం ఒక భాగం అయితే, వీటి వల్ల జరగవలసిన విషయం ఏంటంటే, నేను నో అని చెప్పుకోవాలని నీ బైబిల్ నీతో చెప్పాలి. ప్రార్థనలో దేవుని స్వరం నువ్వు వినాలి. అది దేవుడు నీకు చాలాసార్లు చెప్పాడు, కానీ నీకు వినపడలా. వాక్యంలో చాలాసార్లు నీకు వినపడింది, కానీ నువ్వు నీ కళ్ళు చూడలేదు, నీ చెవులు వినలేదు. అందుకని నాకు ఇది హక్కు, ఇది నా ఇష్టం, నేను ఎటుపోతా, నేను ఇది చేస్తా, నేను ఇది సాధిస్తా, నేను ఇక్కడే ఉంటా, నా ఇష్టం వచ్చింది చేస్తా అని చెప్తా వస్తున్నావు. పనికిరావు. నువ్వు పరిశుద్ధతకి పనికిరావు, దేవుని పనికి అంతకంటే పనికిరావు.
దేవుడు తన యొక్క మహిమను నీకిచ్చి నిన్ను తన కొరకు సేవకుడుగా వాడుకోలేడు అనే సంగతి తొందరగా గ్రహిస్తే మంచిది. రెండో విషయానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను ఈ సాయంత్రం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 12వ అధ్యాయము 2వ వచనం ఏం రాసింది అక్కడ? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడును అయిన యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెము. పందెము అనే మాట కంటే పరుగు అనే మాట కరెక్ట్ అయిన మాట. మనకెవరికి పందెంలో లేవు మనం. అయితే పందెంలో పరిగెత్తవలసినట్టుగా పరిగెత్తవలసిన ఒక పరుగు ఉంది మన ముందు. కాంపిటీషన్ లేదు. క్రిస్టియన్ లైఫ్ లో కాంపిటీషన్స్ ఏమి లేవు. పరుగు, ఓపికతో పరిగెత్తుదము. ఆయన ఏం చేశాడు మరి? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, జాగ్రత్తగా వినండి. ఏమండి, నాకు నేను నో అని చెప్పుకున్నాను, మళ్ళీ సిలువ గురించి మాట్లాడతారేంటి? ఇప్పుడుకున్న బాధలు చాలకు మళ్ళీ సిలువ ఒకట? కొంచెం జాగ్రత్తగా వినండి. సిలువ అనేది ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచే వస్తుంది. అవమానము సాతాను దగ్గర నుంచి వస్తుంది. ఇక్కడ రాయబడింది. ఎలా తెలుసు మనకి? సిలువను సహించండి అన్నాడు, అవమానాన్ని అసలు లెక్క చేయొద్దు అన్నాడు. దేవుని దగ్గర నుంచి వచ్చింది అవమానం అయితే లెక్క చేయొద్దని అంది కదా. సిలువ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దాన్ని భరించండి, సహించండి, కష్టం ఉంటుంది, మొయ్యండి అని చెబుతున్నాడు. అవమానం అనేది సాతాను నుంచి వచ్చింది. ఎగతాళి, మన మీద ఉత్తరాలు రాయటం, గేలి చేయటం, నవ్వటం, తేలిగ్గా మాట్లాడటం, పనికి మాలిన మాటలని చెప్పటం, మన వెనకాల నానా కథలు మన మీద అల్లి చెప్పడం, ఈ అవమానం అంతా సాతాను దగ్గర నుంచి వస్తుంది. దాన్ని ఏం చేయమన్నాడు? నిర్లక్ష్య పెట్టండి అన్నాడు. మనం ఏం చేస్తాము? సిలువను నిర్లక్ష్య పెట్టి అవమానాన్ని సహించడానికి పూనుకుంటాం. అవమానాన్ని సహించమని బైబిల్లో ఎక్కడా లేదు. అవమానాన్ని సహించవసరంలా, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టమన్నాడు. అదే కదా చెప్పాడు అక్కడ. అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. మనం ఒకదానికి ఒకటి చేస్తాం చాలు. సిలువను తప్పనిసరిగా మోయాలి, దాన్ని కింద పెట్టడానికి వీలు లేదు. జాగ్రత్తగా మనం వెళ్ళాలి, మొయ్యవలసిందే. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో నేను మీకు నిన్న జ్ఞాపకం చేశాను. నేను వేడుకుంటే నా తండ్రి దగ్గర నుంచి ఎన్నో సేనలు వస్తాయి, నేను సిలువకి ఎక్కాల్సిన అవసరం లేదు. అయితే ఇలాగు జరగవలనని వ్రాయబడిన లేఖనము ఎలాగు నెరవేరుతుంది? దేవుని ఉద్దేశాలు ఎట్లా నెరవేరుతాయి? దేవుని చిత్తం ఎట్లా నెరవేరుతుంది? దేవుని సంకల్పాలు ఎట్లా నెరవేరుతాయి? మనుషుల కొరకు నేను చేయవలసిన పరిచర్య, సేవ ఎలా నెరవేరుతుంది అని చెప్పాడు ఆయన. అందుకనే శిలువ మీద చివర్లో చనిపోయేటప్పుడు తృప్తిగా చెప్పిన మాట ఏంటంటే, బలహీనుడిగా ఉన్నాడు, అలిసిపోయాడు, కళ్ళు వాలిపోతున్నాయి, ప్రాణాన్ని ఇంకా ఆయన ఇవ్వలేదు. యేసు ప్రభులోంచి ప్రాణం ఎవరు తీసేయలేదు, గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు వీకెన్ అయిపోయి చచ్చిపోలా. యేసుక్రీస్తు వారికి రాయబడింది ఏంటంటే, ఆయన
మానవుడుగా బలహీనపడిన మాట నిజమే. కానీ అంత తొందరగా చనిపోవాల్సిన అవసరం లేదని పిలాతే అన్నాడు. ఇంత తొందరగా చచ్చిపోయాడా? అంటే ఎవరు అంత తొందరగా చనిపోరు అనమాట. సిలువ అనేది ఇట్స్ ఎ స్లో డెత్. అది మనిషిని హింసించి 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 చంపుతుంది. కొన్ని రోజులు ఉంటారు వాళ్ళు అట్లా ఎండిపోయి ఎండిపోయి చనిపోతారు. అయితే ఇంత తొందరగా చనిపోయాడు ఏమిటి అని అన్నారు. ఎందుకు చనిపోయాడంటే ఆయన అన్నాడు, నా ప్రాణం తీసుకోవడానికి అధికారం ఉంది, ఇవ్వటానికి అధికారం. యేసు ప్రభు అన్నాడు, ప్రభు తండ్రి నేను వచ్చిన పని పూర్తయిపోయింది, సమాప్తమైనది అని చెప్పి తలను వంచి ఆత్మను దేవుడికి అప్పగించి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. యేసు ప్రభు బలహీనుడయ్యి రక్తమంతా కారిపోయి చనిపోలా. తన ప్రాణాన్ని యేసుక్రీస్తు అప్పగించకపోతే ఎవ్వరూ ఆయన ప్రాణాన్ని తీయలేరు. మనుషులు చంపినట్టుగా కనపడ్డారు కానీ అన్లెస్ హీ గేవ్ అప్ ద గోస్ట్, అక్కడ ఉంది కదా బైబిల్లో, హీ గేవ్ అప్ ద గోస్ట్, తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఈ సంగతి మనకి తెలియాలి. సిలువను భరించినప్పుడు ఆయన ఇంకో 10 సంవత్సరాలు ఉందాం అనుకోలే. ఆయన ఎంతసేపు ఉండమని తండ్రి చెప్పాడో ఆ గడియ రాగానే తండ్రి వచ్చేస్తున్నాను, నా పని అయిపోయింది. నా పని అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి నాకు ఇష్టం లేదు. మనలో ఎంతమందిని చెప్తాం ఆ మాట? చెప్పలేం. దేవుని ప్రణాళికలు మనకు అర్థం కాల, దేవుని సమయాలు మనకు అర్థం కాల. మనం అందుకనే నేను ఈ మధ్యకాలంలో చెప్పడం నేర్చుకుంటున్నాను. ఏంటంటే, ప్రభువా నేను ఎంతకాలం ఉంటానో తెలీదు, ఇంతకాలం నన్ను కాపాడావు, నీ మహిమ కోసం కొంతలో కొంత నన్ను కూడా వాడుకున్నావు. నువ్వు ఎప్పుడు చనిపోమంటే అప్పుడు చనిపోతాను. ఒక్క నిమిషం కూడా నన్ను ఎక్స్ట్రా ఉంచొద్దు ఇక్కడ. నీ మాట కాదని ఒక్క రోజు కూడా ఎక్స్ట్రా ఉండడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నన్ను సిద్ధపరిచి, ప్రభువా నీ పాద సన్నిధిలోకి తీసుకో వెళ్ళు అని నన్ను నేను సిద్ధం చేసుకుని ప్రభుతో మాట్లాడుతున్నాను. సహోదరులారా, మన పని ఇక్కడ ముగించుకోవాలి. తండ్రి సమాప్తమైపోయింది అని చెప్పగలగాలి. లేకపోతే తండ్రి మనతో చెప్పాలి, నాయనా సమాప్తమైంది, ఇంటికి వచ్చేసేయి అని చెప్పాలి. ఆ రోజు వరకు సిలువను మోయాలి. ఆ సిలువే మన ప్రాణాన్ని తీసేస్తుంది. ఏ విషయంలో, ఏ ఆస్పెక్ట్ లో తీసేస్తుంది? పాపం జోలికి వెళ్లకుండా, లోకంలో కలవకుండా అది మనల్ని కాపాడుతుంది. నడవలసిన మార్గంలో నడిపిస్తుంది. ఎటు వెళ్లాలో అటే తీసుకుని పెడుతుంది. మన లైఫ్ వేస్ట్ అయిపోకుండా కాపాడేది సిలువ. మనల్ని అదిలిస్తుంది. ఇప్పుడు ఈ ఎడ్ల బండ్లు తోలేవాళ్ళు, లేకపోతే గుర్రం బండ్లు తోలేవాళ్ళు కాలుతో దాన్ని తంతూ ఉంటారు, లేకపోతే కొరడాతో కొడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఒక ముళ్ళకర్ర ఉంటుంది, దాంతో దాన్ని కొడుతూ ఉంటారు. ఎందుకనంటే యజమానుడు చెప్పినట్టుగా అది నడుచుకోవాలి. వాటికి గంతలు కట్టేస్తారు. అది చూడాల్సిన అవసరం లేదు, మార్గాన్ని గురించి డీటెయిల్స్ దానికి అవసరం లేదు. ఆ డీటెయిల్స్ అన్ని యజమానుడు చూసుకుంటాడు. మన సంగతి కూడా అంతే. నన్ను వెంబడించండి, నేను తీసుకుని వెళ్తాను. యేసుప్రభు ఎక్కడికి తీసుకెళ్తాడండి? హానోకును ఎక్కడికి తీసుకెళ్ళాడో అక్కడికి తీసుకెళ్తాడు. ఆయనతో నడిచిన వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తాడు? మహిమలోకి తీసుకొని వెళ్తాడు. సహోదరులారా, ఈ లోకంలోనే మహిమలో జీవిస్తాము. మీలో చాలా మందికి ఈ సెంటెన్స్ అర్థం అవ్వదు. ఈ లోకంలోనే మనం మహిమలో జీవించాలి, జీవిస్తాము కూడా. చచ్చిపోయిన తర్వాత మరింత మహిమలోకి వెళ్ళిపోతాము. చాలాసార్లు చచ్చిపోయినప్పుడు ఏమంటే ఆయన కనపట్లేదు, ఏమైపోయాడంటే తెలియదండి మీకు, మహిమలోకి వెళ్ళిపోయాడు అంటే చచ్చిపోయే వరకు అసలు మహిమలోకి మీరు అసలు వెళ్ళరా? మహిమ పరిచయం అని ఇక్కడ ఉంటే, మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళండి అని మనకు రాసి ఉంటే అసలు దాని గురించి మాట్లాడేవాడే కనపడు. మహిమకరమైన పిలుపు, మహిమకరమైన రాజ్యం, మహిమకరమైన సువార్త, మహిమకరమైన దేవుని నామం, మహిమకరమైన పరిచర్య, ఇవన్నీ ఏమైపోతాయండి మనకి? చచ్చిపోయిన తర్వాత మహిమలోకి వెళ్తావా? అప్పుడు దాకా ఏం చేస్తావు? ఇక్కడ సిలువను మోసే కొద్దీ మహిమలోకి వెడతావు. క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలోకి ప్రవేశించుట అగత్యము కాదా?
ఆలోచించండి, ఇళ్లలో ఆలోచించేయండి, వారం అంతా ఆలోచించేయండి దాని గురించి. ఈ హెబ్రీ పత్రిక రాశాడు, సిలువ అవమానం ఎప్పుడు రెండు కలిసే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతుంటే కింద నుండి ఎగతాళి చేస్తున్నారు. దిగిరా, నువ్వు దేవుడు చాలా ఇష్టమైనడు కదూ, దిగిరా, ఒరేయ్ మీరుండండి, దేవుడు వీడిని తప్పిస్తాడేమో చూద్దాం అని ఆయనకు వినబడేటట్టుగా గట్టి గట్టిగా మాట్లాడారు. ఎగతాళి, తేలిగ్గా మాట్లాడారు. రక్తం కారిపోతోంది ఆయన దగ్గర నుంచి, ఎండిపోయింది, ఈగలు ముసురుతున్నాయి, ఆకారం లేకుండా చితక్కొట్టేశారు. అసలు ఈయన యేసుక్రీస్తేనా అని గుర్తుపట్టలేకుండా ముఖము శరీరం నజ్జు నజ్జు అయిపోయింది. అలాంటి వానితోటి వాడు మాట్లాడిన మాటలు, కింద వస్త్రాల కోసం చీట్లు వేసుకున్నారు, ఎవరెవరు తోచిన మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. సిలువ అవమానము కలిసే ఉంటాయి, జాగ్రత్తగా గమనించండి. ఒకదాన్ని నిర్లక్ష్య పెట్టాలి, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి, సిలువను సహించాలి, భరించాలి, ఓర్చుకోవాలి. అది పోదు, అది దేవుని ఏర్పాటు, పోదు. తన పని అది నెరవేర్చాలి. మనలో ఉండే చేదంతా అది పిండేస్తుంది, శరీర తత్వానికి చోటు లేకుండా చేస్తుంది. మనమంతా మాట్లాడుతున్నది పరిశుద్ధత గురించే కదా, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మనం అదే కదా మాట్లాడుతున్నది. ఎలా పోతుంది? ఎలా పోవాలనుకుంటావు నువ్వు? ఓ మంత్రం వేస్తావా, ఇలా ఇలా ప్రార్థన చేయండి, ఇలా ఈ లైన్లో ప్రార్థన చేస్తే పరిశుద్ధత వచ్చేస్తుంది, అలాంటి సూత్రాలు ఏమీ లేవు బైబిల్లో, ఎక్కడ లేదు, నాకు తెలిసి లేదు. నాకు తెలిసింది ఏంటంటే సిలువ, సిలువ యొక్క శక్తి, సిలువ యొక్క ఉనికి, సిలువను మోయడం అనేది క్రైస్తవ జీవితంలో సెంటర్లో ఉండాలి. ఎవరి జీవితంలో అయితే ఈ సిలువ, యేసుక్రీస్తు వారి సిలువ శక్తి వాళ్ళ జీవితాల్లో కేంద్రంలో ఉంటుందో, రెండవది దేవుడు వాళ్ళ మీద మోపిన ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చినటువంటి ఆ సిలువ ఎవరైతే జాగ్రత్తగా మోయటం అనేది బహు ప్రధానమైన కార్యంగా వాళ్ళు భావిస్తారో, యేసుక్రీస్తు వారి యొక్క సిలువ యొక్క శక్తి, దేవుడు మన జీవితాల్లో మనం మొయ్యాలని మనకిచ్చినటువంటి సిలువ యొక్క మోత, ఎవరి జీవితంలో అయితే జీవితం యొక్క సెంటర్లో ఉంటాయో వాళ్ళు పరిశుద్ధులు అవుతారు. గొప్ప శక్తి గల జీవితాలు, ప్రభావం కలిగిన జీవితాలు, వెలుగుతో నిండిన జీవితాలు, దేవుని యొక్క వాక్యాన్ని ఆచరణలో చూపించగలిగిన జీవితాలు, ఛాలెంజింగ్ లైఫ్స్. ప్రపంచంలో ఎవడు ముందన్నా సరే క్రైస్తవుడు అంటే అలా ఉండాలి అని వాళ్ళని చూచి చెప్పే జీవితాలు వాళ్ళు జీవించగలుగుతారు. మీరు నాకు సాక్షులుగా ఉంటారు. మనం ఎంతమంది సాక్షులు అండి? నోటితో చెప్పగానే సాక్షులు అయిపోతారండి? నోటితో చెప్పగానే సాక్షులు అయిపోతారు? నా ఇష్టం వచ్చినట్టు జీవించి మధ్య మధ్యలో సువార్త చెప్తా ఉంటే నేను సాక్షి అయిపోతానా? అదేనా దేవుడు కోరుకున్న సాక్ష్యం? అపోస్తలులు ఎలాంటి సాక్షులు అండి? మిషనరీస్ ఎలాంటి సాక్షులు? వాళ్ళ లైఫ్లో సిలువ వాళ్ళు నడిపించిందండి, అందుకనే వాడు సాక్షులు అయ్యారు. సిలువ లేని జీవితం సాక్ష్యం లేని జీవితం, సిలువ లేని జీవితం శక్తి లేని జీవితం, సిలువను భరించలేని జీవితం దేనికి పనికిరాని జీవితం, సిలువ లేని జీవితం పరిశుద్ధతతో పరిచయం లేనటువంటి జీవితం. కాబట్టి సిలువకు అలవాటు పడడం నేర్చుకోవాలి, సిలువను నిరాకరించకుండా పైన ఎత్తుకోవడం నేర్చుకోవాలి, సిలువను మొయ్యడం అనే అలవాటులోకి మనం రావాలి. మన పిల్లలకు కూడా చెప్పుకోవాలి. మన పిల్లలకి మీరు చిన్నప్పటి నుంచే బోధించాలి. నువ్వు పెద్దోడు అయిపోవాలిరా, నాలా కాకుండా ఇంకా ఆ ఉద్యోగం ఈ ఉద్యోగానికి వేరు వేరు ఇచ్చేది, పెద్ద ఫర్నిచర్ వచ్చేయాలి, మన ఇంట్లో మనకి ఏమి లేవు కానీ మీ ఇంట్లో అన్నీ ఉండాలి. వాడి మనసు అలా చెప్పి పాడు చేయకండి దయచేసి. డోంట్ స్పాయిల్ యువర్ చిల్డ్రన్ బై టాకింగ్ లైక్ దట్. నాయన, దేవుడు నీకు ఏది అవసరమో అది ఇస్తాడు. మనం సిలువను మోయటానికి పిలువబడ్డాము. మన యేసు ప్రభు వారికి సాక్షులు నాయన. తల్లి, మనం యేసు ప్రభు సాక్షులు నానా అని మన బిడ్డల్ని కూర్చోబెట్టుకొని చెప్పాల్సిన దినానికి. అది పిల్లలను పెంచటం అంటే. భార్యాభర్తలు కూడా కలిసి దాని గురించి మాట్లాడుకోవాలి. అది సంసారం అంటే.
అప్పుడు మిగతావన్నీ కూడా వాటి వాటి ప్లేసుల్లో నిలబడతాయి. సైతానికి మన ఇంట్లో చోటు ఎక్కడిది? మన పిల్లలు వాడు ఎందుకు శోధిస్తాడు? మన పిల్లలకి సిలువ గురించి తెలుసుంటే, ప్రభువును వెంబడించడం తెలుసుంటే, తమను తాము నో అని చెప్పుకోవడం నేర్చుకుంటే, ఎంతో కొన్ని మంచి వాటికి, మేలైన వాటికి మన పిల్లలు నో, నాకు అవసరం లేదు అని చెప్పగలుగుతుంటే, ఆ విచక్షణ జ్ఞానం వాళ్ళకుంటే, పరిశుద్ధులు అవ్వరా అండి? చెప్పండి, మీరే చెప్పండి. పరిశుద్ధులు అవ్వరా వాళ్ళు? వాళ్ళు టీనేజెస్ లోనే పరిశుద్ధులు అవుతారు కదా, యవనస్తులుగా పరిశుద్ధులు అవుతారు కదా, యేసు ప్రభు కోసం రోషం కలిగి జీవించగలుగుతారు కదా. అలాంటి యవనస్తులు ఎక్కడ? అలాంటి యవనస్తులు తయారు చేసే బోధలు ఏవి? అలాంటి యవనస్తులు తయారు చేసే బోధకులు ఏరి? మెంటర్స్ ఏరి? గురువులు ఎక్కడ? ఆలోచన చేయాలి. మిమ్మల్ని మూడో విషయంలోకి తీసుకుని పెడతాను. ఆ మూడో విషయంలోకి వెళ్లే ముందు ఇక్కడ ఒకటి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువను మోశారు అంటే, ముందు ఆనందం ఉంది. తన ముందున్నటువంటి ఆనందము కొరకై. అదే కదా ఉంది అక్కడ. ఏముంది అక్కడ? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఏమిటి ఆయన ఆనందం? మనుష్యులు పరలోకంలోకి ఆయన రక్తంతో కడగబడి గుంపులు గుంపులుగా వెళ్ళిపోవడం చూశాడు ప్రభు. సృష్టి పునాదులు వేయబడక మునిపే ఏర్పాటు అయింది. ప్రభు దాన్ని నెరవేర్చుకోవడానికి రక్తం కార్చి వెల చెల్లించాడు. ఫలితం కనబడింది. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు వారికి సిలువలో ఏం జరిగిందో నీకు నాకు మన సిలువల్లో అదే జరుగుతుంది. ఎందుకని? మన సిలువ ఆయన సిలువకు పోలిందే. ఆయన సిలువ వేరు, మన సిలువ వేరు. ఆయన సిలువను మనం మోసే పని లేదు. ఆయన సిలువను ఆయన మోస్తాడు, మన సిలువను మనం మోయాలి. ఆయన మోసేశాడు. ఆ సిలువ యొక్క ప్రభావం మనలోకి రావాలంటే మన సిలువను మోచడం నేర్చుకోవాలి. ఇలా చేసిన వాళ్ళకి ఆనందం ముందుంది. ఆనందం ముందుంది. సిలువ వేసేవాడికి ఆనందం ఎలా కనపడుతుంది? దేవునితో నడిస్తే కనపడుతుంది. నాకు సిలువ తప్పితే ఇంకేం కనపడట్లేదు. ఎక్కడ పొద్దున సాయంత్రం దాకా ఈ బాధలే సరిపోయినాయి కదండి, నాకు ఆనందం ఎక్కడిది? యోబు 9వ అధ్యాయంలో యోబు గారు తన శిష్యులందరూ తన తన స్నేహితులందరూ చుట్టూ ఉంటే కొన్ని రోజులు మాట్లాడలేదంట. పెంకులాగా అయిపోయింది ఆయన శరీరం. ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు అన్నట్టుగా ఉంటే భార్య ఒక పక్కన కూర్చొని ఏడుస్తా ఉంది. అంతా పోయింది, సర్వం ఊడ్చుకుపోయింది. ఒక్కడే మిగిలాడు. ఆయన ఉన్న పాక లేకపోతే ఆయన ఉన్న ఇల్లు అది మిగిలింది అనుకుంటా. ఏదో కొంత జీవనం ఉంది ఆయనకి. సాతాను విరగబడి నవ్వుతున్నాడు. శిష్యులు ఆయన ఫ్రెండ్స్ వచ్చి ఎగతాళి చేశారు. కొద్ది రోజులు మౌనంగా ఉన్నాడు. అప్పుడు నోరు తెరిచి యోబు గారు 9వ అధ్యాయంలో దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. శరీరంలో చిల్ల పెంకు తీసుకొని గీక్కునేవాడని రాయబడింది. బాధ, ఎంతో దురద. బహుశా ఆ రోజుల్లో ఆయింట్మెంట్లు అలాంటివి లేవు. ఎక్కడో పెంటకొప్పు మీద కూర్చొని మట్టిలో కూర్చొని అంతా పోయింది. జీవితం మీద ఒక రకమైన విసుగొచ్చింది. అయినా కూడా దేవుని గొప్పతనం ఆయన్ని డామినేట్ చేసింది. బాధ మధ్యలో దేవుని గొప్పతనం నీకు కనబడితే నీవు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి. ఈ సంగతి మన సంఘాల్లో చెప్పడం లేదు, మన పుస్తకాలు చెప్పడం లేదు. దీన్ని దర్శనం వచ్చింది, పరలోకానికి వెళ్ళా, అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా, దేవదూతలు మా ఇంటికి వచ్చారు, నేను వాళ్ళతో కలిసి ఎగిరాను. ఏం మాట్లాడుతున్నారు? అదేనా ఉంది బైబిల్లో? అదేనా ఉంది బైబిల్లో? సిలువను మోయటమని చెప్తున్నాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టమని చెప్తున్నాడు, ఓపికతో సహించండి, భరించండి అని ప్రభు చెప్తున్నాడు. యాకోబు పత్రికలో విశ్వాసానికి పరీక్ష వస్తుంది, ఓపిక కలిగి ఉండండి, ఓపిక కలిగి ఉండండి. ఈ పరీక్షల్నే సిలువ అని అంటారు. దేవుడు మన జీవితంలోకి ప్రవేశించడానికి దేనికైతే పర్మిషన్ ఇస్తాడో
దాన్ని సిలువ అని మనము పిలువవచ్చు. హెబ్రీ పత్రికలో 10:36 రాయబడింది, మీ ప్రాణములు విసుకకయుండునట్లు పాపాత్ముల తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభుని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమని గుర్తు పెట్టుకుంటారు యేసు ప్రభుని? యేసు ప్రభు ఇక్కడ రాజ్యం చేశాడు, రొట్టెలు తయారు చేశాడు, అదే చెప్తున్నారు. కొంతమంది బోధకులు చెప్తున్నారు, అదే చెప్తున్నారు. వాళ్ళ సంఘాలు చివరికి ఏమవుతాయో మనకి తెలియదు. వాళ్ళ దగ్గర పరిశుద్ధత దొరకదు, వాళ్ళ దగ్గర నీతి దొరకదు, వాళ్ళ దగ్గర జీవం అనేది కనబడదు. గ్యారంటీగా చెప్పొచ్చు, అది క్రైస్తవ బోధ కాదు. మరొక క్రీస్తు, మరి ఒక ఆత్మ, మరి ఒక సువార్త. యోబు ఓర్చుకున్నాడని యాకోబు గారు చెప్తాడు. 5:11 ఆయన చెప్పాడు. యోబు సహనాన్ని గురించి మీరు విన్నారు కదా. చివరికి ఆయన ఎంతో ఆశీర్వాదం పొందాడు కదా. సహోదరులారా, సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా అని అంటాడు. సహించిన వాళ్ళు ధన్యులు. ధన్యులు అంటే ఏంటంటే ఆశీర్వదింపబడినవాడు. సహనంలో ఆశీర్వాదం ఉంది, మేళ్లలో ఆశీర్వాదం లేదు, లేకపోవచ్చు. మేళ్లు చూసి దేవుడు నాకేదో ఆశీర్వదిస్తున్నాడని అనుకోకండి. చాలా మంది చెప్పేది అదే. మేళ్లు చూసి ఆశీర్వాదం అనుకుని భ్రమపడుతున్నారు. మేళ్లు ఆశీర్వాదాన్ని సూచించవు. మరి ఏం సూచిస్తాయి? దేవుని మంచితనాన్ని సూచిస్తుంది అంతే. దేవుడు మంచాడు, దేవుడు కరుణగలవాడు, కృపగలవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి బాబో అని ఏడిస్తే సరే తీసుకోపో అని ఇస్తాడు నీకు. అది తీసుకుని దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనకూడదు, తప్పది. దేవుడు కాస్త నాకు కొంత ఇచ్చాడు, కొంత భిక్ష పెట్టాడు అని చెప్పాలంతే. కాబట్టి మేళ్లు చూసి ఆశీర్వాదం అని భ్రమించకూడదు. అలాంటి అబద్ధాలు చాలా ఉన్నాయి క్రైస్తవ లోకంలో, మనం అర్థం చేసుకోవాలి. మన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో, యేసు క్రీస్తు వారి మంచి రాణు వారి వలె శ్రమను అనుభవించు, శ్రమలు రాకుండా బంధించు అనడా? ఇప్పుడు రాసే పని అయితే అట్లుండేది. మనం ఎవరిని రాస్తే అట్లా ఉంటది వ్యవహారం. ఆయన అన్నాడు, నువ్వు ఎవరిని బంధించొద్దు, శ్రమలో నుంచి వెళ్ళు, శ్రమలు భరించు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారికి స్వస్థతలు, పెళ్లిళ్ళు, పేరంటములు, ఆశీర్వాదములు కుప్పలు తెప్పలుగా వచ్చును అనుందా బైబిల్లో? రోజుకొక మిరకల్. స్టేజ్ మీద నుంచి చెప్తున్నాడు, రోజుకొక మిరకల్. అదుందా బైబిల్లో? యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. 2 తిమోతి 3:12. హింస పొందుతారు, శ్రమ కలుగుతుంది. ఈ లోకములో మీకు మేళ్ళు మిద్దలు కలుగును అనలేదు ఆయన. ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను, నా జయంలో నుంచి జయాన్ని డ్రా చేసుకుని బ్రతకండి. మీకు లోకంలో సన్మానం వస్తా అనుకోవద్దు. నన్ను దెయ్యం పట్టినోడంటే మిమ్మల్ని అనరా? శిష్యుడు బోధకుడు కంటే అది కూడా కాదు కదా. సహోదరులారా, ఈ విషయాలు ఎందుకు మర్చిపోతాం మనం? ఇది ఎందుకు గుర్తురావు మనకి? ఇవెందుకు మనం సంఘాల్లో మాట్లాడడం? అంటే మనుషులకు నచ్చదనే? సహోదరులారా, మనం మార్చుకోవాలి. మీలో చాలా మంది దేవుని సేవకులు ఉన్నట్టుగా నాకు అర్థం అవుతుంది. మీ సంఘాల్లో ఇక మీదట బోధలు మారాలి. వాక్యానుసారమైన బోధలు, దేవునికి ఇష్టమైన బోధలు, మనుషుల్ని పరిశుద్ధులుగా చేసే బోధలు, మనుషుల్ని పరలోకంలోకి దేవుని తీసుకుని వెళ్లే బోధలు, ఈ లోకంలో మీ సంఘస్థుల్ని సాక్షులుగా నిలవబెట్టగలిగిన బోధలు. ప్రియ సహోదరులారా, నా తమ్ముళ్ళారా, మీరందరూ అలాంటి బోధలు చెయ్యాలి. మనమందరం ఆ పనిలో ఉండాలి. ఎండ్యూరెన్స్ అనే దాని గురించి మాట్లాడతాడు యాకోబు గారు, హెబ్రీ పత్రిక. సహించాలి, 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 సహించాలి. దేన్ని? సిలువను సహించాలి. ఎందుకని? మన మెడ మీద సిలువను పెట్టింది ఆయనే. సిలువలు ఎప్పుడు దేవుని దగ్గర నుంచి వస్తాయి.
అవమానం సాతాను దగ్గర నుంచి వస్తుంది, అందుచేత దాన్ని నిర్లక్ష్య పెట్టమన్నాడు. దీన్ని తప్పకుండా మొయ్యండి అని చెప్పింది. అందుకే ఆ రెండు కలిసే ఉంటాయి. ఒక పక్కన దేవుడు బాధ పెడుతుంటే ఒక పక్కన సాతాను కూడా వస్తాడు. దేవుడు కొంత బాధను కలిగజేసి, కొంత నొప్పిని కలిగజేసి, కొంత డిసిప్లిన్ తీసుకెళ్ళి పెడతా ఉంటే, నేను ఇంత డిసిప్లిన్ లో ఇంత జాగ్రత్తగా ఉంటే మళ్ళీ ఏమిటి ప్రభు ఈ శ్రమ అని అనుకుంటాం చాలాసార్లు. ఇట్స్ ఆల్వేస్ ఇన్ ఎ కాంబినేషన్. ఇట్స్ ఆల్వేస్ ఎ కాంబినేషన్. నువ్వు దాన్ని సరిగ్గా ఫేస్ చేయడం నేర్చుకుంటే నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి అవటానికి ప్రభు ఒప్పుకుంటాడు. ఎందుకని చెప్తాను. మూడో విషయంలోకి వెళదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. భయం పుట్టించే మాట ఇది. ఈ పాత్రుడు కాడు అనే మాట మీద మీరు ఎన్నిసార్లు ప్రసంగం చేశారు చర్చలో? ఎందుకు చేయలేదు? 37వ వచనం చూడండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు. తండ్రిని తల్లిని ప్రేమించమని చెప్పింది ఎవరు? దేవుడే. పిల్లల్ని ప్రేమించమని చెప్పింది ఎవరు? దేవుడే. ఇప్పుడు ఏమంటున్నాడు? బాగా ప్రేమించండి. మీ నాన్నగారికి మీ అమ్మగారికి, ముఖ్యంగా ముసలోళ్ళు అయిన తర్వాత వాడిని జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలు కూడా ఎంతో ప్రేమించి చక్కగా పెంచండి. మీరు ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు వాళ్ళని? వేరే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మీ పిల్లల్ని ప్రేమిస్తారా? కాసేపు ముద్దు చేసిపోతారు అంతే, కానీ ప్రేమించరు కదా. ఇవన్నీ చెప్పిన తర్వాత అని అంటాడు, తల్లిని తండ్రిని బాగా ప్రేమించండి. అయితే తల్లిని గాని తండ్రిని గాని నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు అసలు నా దగ్గరికి కూడా రావడానికి వీలు లేదు. అది ఆ మాటకు అర్థం. అది వాడు నాకు యోగ్యుడు కాదు, నాకు పాత్రుడు కాడు అంటే ఎంత కఠినమైన మాట అండి అది. వాడిని మన ఇంటికి పిలుస్తావు భోజనానికి, వాడు అసలు అర్హుడే కాదు, వాడు అసలు యోగ్యుడే కాదు అని అంటల్లా కొంతమంది గురించి. వాడికి ఇది ఇస్తామా తీసుకెళ్ళి? వాడంత అన్డిజర్వ్డ్ ఫెలో ఇంకొకటి లేడు మనం అంటల్లా. అంటే ఎంతో అసహ్యము, ఎంతో చేదరింపు, ఎంతో ఏసడింపు కలిగిన వాళ్ళకి వాడే పదాలవి. తండ్రిని గాని తల్లిని గాని నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అంటే నేను ఏది వాడితో పంచుకోను, అదే కదా అర్థం. పోని తల్లిదండ్రులు వదిలిపెట్టు, పిల్లలు అన్నాడు, కుమారుని గాని కుమార్తెని గాని నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ప్రేమించవలసిన వాళ్ళని చక్కగా ప్రేమించాలి. అయితే దేవుణ్ణి ప్రేమించే దగ్గరికి వచ్చేటప్పటికల్లా అసలు వీళ్ళని మించిపోయి, ఎన్నో రెట్లు మించిపోయి దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకు అడిగాడు అంటే, అలా ప్రేమించగలిగితే నీవు పాత్రుడు అవుతావు. దేనికి? ఆయన ఐశ్వర్యాన్ని పొందడానికి, ఆయన ఐశ్వర్యాన్ని సొంతం చేసుకోవడానికి, ఆయన చేత నేర్పించబడ్డానికి, ఆయన యొక్క విలువైన సంగతులు నీ చేతుల్లో పొయ్యబడ్డానికి నీవు పాత్రుడివి. ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏమన్నాడు? తన సిలువలు ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అందుకని చెప్తున్నాం ఇవన్నీ. పాత్రుడైతే ఏం జరుగుతుంది? పరిశుద్ధులు అవుతారు. ప్రభు చిత్తం అయితే వచ్చే వారంలో, వచ్చేసారి కానీ ఆ తర్వాత కానీ మనం మాట్లాడతాం దాని గురించి. నాకు పాత్రుడు కాడు అంటే అర్థం ఏంటి? నేను విలువైన విషయాలు వాడితో ఇవ్వను, వాడికి పంచుకోను, నేను ఇన్వెస్ట్ చేయను, వాడిలో ఇన్వెస్ట్ చేయను, నేను దేన్ని అతను వాడుకోలేను, నా పని మీద అతను పంపను. వాడు పాత్రుడు కాడు. పాత్రుడు కాడు అనే మాట చాలా చెడ్డ మాట అండి. చెడ్డ మాట కాదు కానీ కఠినమైన మాట. మనుషులు ఇక దేనికి కూడా దేవుడు ముట్టుకొని, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడండి, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి,
సంఘాల్లో అనేక మంది క్రైస్తవులు ఏంటో తడువులాడుకున్నట్టుగా, గుడితనంలో ఉన్నట్టుగా ఎన్ని సంవత్సరాలు పోయినా అక్కడే ఉంటారు కదా. అదే ఆరాధన, అదే ప్రార్థన, అదే బతుకు. ఇక అంతకంటే ఎదుగు బతుకుండదు. అందరు కలిసి భజన చేస్తా ఉంటారు అప్పుడప్పుడు కలిసి. ఎందుకండి దీనస్థితి మనకి ఎందుకండి? ఈ భేద స్థితి మనకి ఎందుకండి? మనకు పెద్ద ప్రభు ఉన్నాడు, దేవుని ఆత్మ ఉన్నాడు, దివ్యమైన గ్రంథం ఉంది, వెలుగుంది, సత్యం ఉంది, నీతి ఉంది, పరలోకపు నిధులు మనకు మాత్రమే ఓపెన్ చేయబడ్డాయి. ఎందుకండి ఈ పేదరికం మనకి? ఎందుకు ఈ దిక్కులేని జీవితాలు మనకి? శక్తి లేని జీవితాలు, ఒక్కదాన్ని కూడా ఎదిరించలేని జీవితాలు, దేవుణ్ణి ఎవరికి చూపించలేని జీవితాలు, పిరికి జీవితాలు, సైతానంటే భయపడిపోయే జీవితాలు ఎందుకు? మనకి మేలుకరమైనయే చూస్తున్నాం కానీ కీలకమైన సంగతులు, ప్రధానమైన సంగతుల గురించి మనం మర్చిపోయాం. మన బోధకులు కూడా అట్లే చెప్తున్నారు మనకి. అందుచేత మనకి గతి పట్టింది. సహోదరులారా, మార్చుకుందాం దాన్ని, మారుద్దాం దాన్ని, అందరం కలిసి మారుద్దాం. అందుకనే మనం అందరం కూర్చొని ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ ఏమన్నాడంటే, నా సిలువను గాని మొయ్యక, నా సిలువ కాదు, తన సిలువను ఎవడైతే మొయ్యడో వాడు నాకు పాత్రుడు కాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఒకటి రెండు తలంపులు మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే, మనం ఎంత మంచి క్రైస్తవులు అయినప్పటికీ కూడా, తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమించినా కూడా, పిల్లల్ని ఎంత ప్రేమించినా కూడా, వాళ్ళు మనల్ని ఎంత ప్రేమించినా కూడా, తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ అతుక్కొని ఉండకూడదు. మనం అతుక్కోవాల్సింది యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే. మీలో కొంతమంది కష్టంగా ఉంటుంది ఈ మాట. ఉంటే ఉండనివ్వండి, దాన్ని మనం ఏం చేయలేం. తల్లిదండ్రులకి అతుక్కొని ఉండకూడదు. విపరీతంగా ప్రేమించండి, అతుక్కోవద్దు. పిల్లల్ని కూడా విపరీతంగా ప్రేమించండి, అతుక్కోవద్దు. వాళ్ళని కొన్ని రెట్ల, వాళ్ళని ప్రేమించిన దానికంటే ఎన్నో రెట్లుగా ప్రభువును ప్రేమించండి. ప్రభు సన్నిధి ముఖ్యం, ప్రభు వాక్యం ముఖ్యం, ప్రభు యొక్క ఆరాధన ముఖ్యం, ప్రభు యొక్క ప్రార్థన ముఖ్యం, ప్రభు పని ముఖ్యం. ఈ సంగతి మీ తల్లిదండ్రులకు తెలియాలి, మీ పిల్లలకు తెలియాలి, ప్రతిరోజు వాళ్ళకి తెలియాలి. అలా మీరు జీవించగలిగితే మీ తల్లిదండ్రుల కంటే, మీ పిల్లల కంటే మీరు యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తున్నారని చెప్పవచ్చు. మీరు అట్లా ప్రేమించే వాళ్ళైతే మీరు తప్పకుండా యేసుక్రీస్తు వారి సిలువను మోస్తారు. మీరు డిసిప్లిన్డ్ పీపుల్ అవుతారు. మీరు అలాంటి డిసిప్లిన్లోకి వస్తే మీరు పరిశుద్ధులు అవుతారు. ఎందుకని? పాత్రులైన వారికి పరిశుద్ధత అంటే ఏంటో ప్రభు చెప్తాడు. పాత్రులైన వాళ్ళని పరిశుద్ధులుగా చేస్తాడు. పాత్రులైన వాళ్ళని తన సాధనాలుగా మారుస్తాడు. పాత్రులైన వాళ్ళని ఆయన వాడుకొని అభిషేకించి లోకంలోకి పంపిస్తాడు. ఆయన పనివారుగా వారు అవుతారు. ఆయన పనివారుగా వాళ్ళు అవుతారు. ప్రియ సహోదరులారా, దేవుని పరిమాణం అని నా గురించి నేను, నీ గురించి నువ్వు చెప్పుకునేవాడు అయితే మన క్వాలిటీ ఎంత ఎక్కువగా మారాలి? మనం ఎంత శ్రద్ధ కలిగిన వాళ్ళంగా ఈ లోకంలో జీవించాలి? కొంచెం ఆలోచన చేయండి. శ్రద్ధతో ఆలోచన చేయండి. ప్రభు మనకు ఎన్ని చేశారు? మనం ఆయనకి ఏమి ఇస్తున్నావు తిరిగి? ఏం చేస్తున్నావు ఆయన కోసం? నేను పరిశుద్ధుడిని, పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. ఉంటున్నామండి? మనకు అది వరీసంగా ఉందా? నేను మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులుగా ఉండెదరు, లేకపోతే ఉండాలని నేను కోరుతున్నాను అన్నాడు. ఉంటున్నామండి? శ్రమ ఉందా మనకి? దాని గురించిన తలంపు ఉందా? దాని గురించిన తర్జన భర్జన ఉందా? దాని గురించిన వరి ఉందా? దాని గురించిన సంభాషణ ఉందా ఇంట్లో? ఏం మాట్లాడుకుంటున్నామండి ఇంట్లో? ఏం మాట్లాడుకుంటున్నాం ఇంట్లో? యేసుక్రీస్తు వారి కొరకు తల్లిదండ్రులను ఆయన కంటే ఎక్కువగా ప్రేమించరాదు, పిల్లలను ఆయన కంటే ఎక్కువగా ప్రేమించరాదు. దాని అర్థం ఏంటంటే, యు గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ దోస్ హూ లవ్ whom you love. నువ్వు ప్రేమించే వాళ్ళ నుండి విడిపడి నీవు ప్రేమించవలసిన ప్రభుకి అతుక్కొని ఉండు. హానోకు గురించి రాయబడింది. హానోకు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.
ఎంత మంచి బ్యాలెన్స్ అండి ఆయనది. నడిచేదంతా దేవునితో నడిచేవాడు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఆయనతో నడిచేవాడు. అప్పుడప్పుడు ఇంటికొచ్చేవాడు. కూరగాయలు తెచ్చుకున్నాడు. ఉద్యోగం చేసేవాడు. మధ్య మధ్యలో పిల్లలు పుట్టారు. వాళ్ళు పెంచుతున్నాడు. చదువులు చెప్పిస్తున్నాడు. అన్నీ జరుగుతున్నాయి. కానీ ఆయన నడక మాత్రం డిస్టర్బ్ అవ్వలే. అద్భుతమైన విషయాలు హానోకుకి దేవుడు చూపించాడు. ప్రియ సహోదరులారా, ఆయన పరిశుద్ధుడయ్యాడు. ఆయన అన్నాడు, మన ఇంటికి వెళ్ళిపోదాం పద అన్నాడు. సిద్ధపరిచాడు. 300 సంవత్సరాలు నడిచాడండి. మనకి 30 సంవత్సరాలు నడవడం చేతకాట్ల. 300 సంవత్సరాలు నడిచిన తర్వాత ప్రభు అన్నాడు, నువ్వు రెడీ అయిపోయావు పరలోకానికి, వెళ్దాం పదా అని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎంత ధన్యుడు ఆయన. కాబట్టి ఆ డిటాచ్మెంట్, అటాచ్మెంట్ మనకి చాలా కావాలి. యోగ్యులు అన్నప్పుడు దేవుడు వాడుకునే కేటగిరీ, దేవుడు తన మహిమను చూపించే కేటగిరీ అది. దేవుడు తన సంగతులు పంచుకునేటువంటి గుంపది. దేవుడు తాను ఏం చేయబోతున్నాడో ముందుగా చెప్పే గుంపది అని అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క చిత్తాన్ని, సంకల్పాలని బయలుపరిచే గుంపది. అనేక మందిని దేవుని కొరకు తయారు చేసే గుంపది. ఆ గుంపులో నువ్వు ఉన్నావా సహోదరుడా, సహోదరి? ఎందుకు ఉండకూడదు? ఎవరు ఆపారు నిన్ను? ఏ ప్రాబ్లం ఏంటంటే, దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించినా, నువ్వు బంగారం కావచ్చు, నీ అందచందాలు కావచ్చు, నీకున్న టాలెంట్స్ కావచ్చు, నీకున్న ఆత్మీయమైన వరాలు కావచ్చు, దేన్ని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహంగా మారిపోతుంది. విగ్రహారాధన పాపము. విగ్రహారాధికంతో దేవుడు ఏరి పంచుకోడు. మీరు నాకు యోగ్యులు కాదు అని అంటాడు ఆయన. పెద్ద మాటది, చాలా పెద్ద మాటది. నా ఉద్దేశంలో చాలా భయంకరమైన మాటది. అలాంటి వాడు నాకు యోగ్యుడు కాదు. వాడు నా దగ్గర తీసుకురావద్దు. వాడికి నేను ఇచ్చేది ఏమి లేదు, లేనా దేనా ఏమీ లేదు వాడి దగ్గర, వాడికి నాకు మధ్యలో అని ప్రభు అంటే మన సంగతి ఏంటి సహోదరులారా? పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాం, నీతి గురించి మాట్లాడుతున్నాం, దేవునిలాగా బతకాలని మాట్లాడుతున్నాం. వేర్ ఇస్ ద ఛాన్స్ ఫర్ సచ్ పీపుల్? అటాచ్మెంట్ వద్దు. దేంతో అటాచ్ అవ్వద్దు. తిండికి అటాచ్ అయ్యావా? నిద్రకి అటాచ్ అయ్యావా? ఆటపాటలకి అటాచ్ అయ్యావా? ఎంటర్టైన్మెంట్కి అటాచ్ అయ్యావా? కొన్ని సుఖాలకి, కొన్ని పరిస్థితులకి, కొంతమంది మనుషులకి, కొన్ని ఫంక్షన్స్కి, కొన్ని ఉత్సవాలకి, కొన్ని సంబరాలకి అటాచ్ అయిపోయి ఉన్నావా? విడిపోవాలి. రాత్రి విడిపోవాలి. దేవునికి అటాచ్ అవ్వు. దేవునికి కలపబడు. దేవునికి అటాచ్ అవ్వు. వీటికి కాదు నువ్వు అటాచ్ అవ్వాల్సింది. ఇలాంటి వాళ్లే దేవుని ముందు నిలవబడతారు అని కీర్తనలు 15లో, కీర్తనలు 24లో ప్రభు రాశాడు. యెహోవా పర్వతం మీద నిలవదగిన వాడేవాడు, ఆయన గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు. చదవండి అక్కడ ఏం రాసిందో. పరిశుద్ధులు వాళ్ళు, కపటం లేదు వాళ్ళ దగ్గర, నిర్దోషమైన చేతులు, నిష్కపటమైన హృదయం కలిగిన వాళ్ళే. వాడు మాట అంటే మాటే. వాళ్ళ దగ్గర ఎంతో నీతి, ఎంతో పరిశుద్ధత, ప్రత్యేకత ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు తమను తాము దేవుడి కొరకు ప్రత్యేకించుకున్నారు. వాళ్ళకి తల్లిదండ్రులు లేరా? ఉన్నారు. వాళ్ళని చూసుకునే వాళ్ళ బాగా చూసుకుంటారు. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తుంటారా? వెళ్ళొస్తుంటారు. వాళ్ళు ప్రేమిస్తారా? ప్రేమిస్తారు. అయితే ఎవరితో అటాచ్ అవుతారు? వాళ్ళతో మాత్రం అటాచ్ అవ్వరు. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, పిల్ల కావచ్చు, పిల్లోడు కావచ్చు. వీళ్ళే నా జీవితం అని అనుకోరు. మీరు లేకపోతే నాకు సలహా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారని తల్లిదండ్రులతో అనరు. ఒరే మీరు చూసుకోకపోతే నన్ను ఎవరు చూసుకుంటారని పిల్లలతో అనరు. ఎందుకనంటే వాళ్ళు నడిపించేది ప్రభువు, వాళ్ళకి ఆధారం ప్రభువు, వాళ్ళ జ్ఞానం ప్రభువు, వాళ్ళ నీతి ప్రభువు, వాళ్ళకి భోజనం పెట్టి నిలబెట్టి ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేది వాళ్ళ ప్రభువే. అందుకని వాళ్ళు అటాచ్ అయ్యేది కొడుకులకు కాదు. పెళ్లిళ్ళు చేసి పంపుతారు, మనవలు పుడితే ఎత్తుకుంటారు, లేకపోతే లేదు. కానీ అటాచ్మెంట్ మాత్రం దేవునితోనే. పరిశుద్ధుడు అంటే అది. పరిశుద్ధుడు అంటే వాడు. ఓ చిన్న విషయం చెప్పిన తర్వాత నేను ముగిస్తాను, మన టైం అయిపోయింది కనుక.
ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో 18, 19 వచనాల్లో పౌలు గారు మాట్లాడుతూ అనేక మంది సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వారిని గురించి ఇప్పుడు నువ్వు ఏడ్చుతూ చెప్పుచున్నాను, వారి కడుపే వారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయించుచున్నారు, భూ సంబంధమైన వాటి మీదనే మనసులుందుతున్నారు అని చెప్పాడు. వీళ్ళు ఎవరు అనంటే వీళ్ళు దొంగ బోధకులు. సంఘాల్లోకి దూరిపోయారు, సహోదరులాగా సహోదరులాగా దూరి బంగారం సంపాదించుకునే పని, పొలం కొనుద్దనట్లా, ఇల్లు కట్టుద్దనట్లా, బంగారం నగలు వేసుకోవద్దని కూడా నేను అంటలా. ఇక అదే పని వీళ్ళకి, లాభం 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 జరగాలి, సంపాదనే సంపాదన, ఇక వేరే ఆలోచన లేదు. ఉన్న శక్తి అంతా దానికే, ఉన్న టైం అంతా దానికే, ఆలోచన అంతా దానికే. కొంతమంది స్టాక్ మార్కెట్, కొంతమందికి రియల్ ఎస్టేట్, కొంతమందికి వ్యాపారాలు, కొంతమందికి బంగారం, కొంతమందికి వస్త్రాలు వ్యాపారం, రకరకాల పనులు. ఎందుకురా నాయన ఇదంతా అంటే డబ్బులు సంపాదించుకోవడానికి. ఉన్నట్టుండి చనిపోతారు అంటున్నాడు ఆయన. భూ సంబంధమైన వాటి మీదనే మనస్సు. వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. అపిటైట్, వాళ్ళకి ఎలాంటి ఆకలి ఉంటే, ఎలాంటి దప్పికుంటే అది తీర్చుకుంటే సరిపోతుంది. సంఘంలో ఉంటారు వీళ్ళు. పౌలు గారు చెప్తున్నాడు, ఫిలిప్పీ సంఘంలో అద్భుతమైన సంఘం అది, దానిలో కూడా కొందరు ఉన్నారు దానిలో అలాంటి వాళ్ళు. సంఘాల్లో సాతాను కొంతమందిని తీసుకొచ్చి నాటుతాడండి, చాలా జాగ్రత్తగా నాటుతాడు. వాళ్ళెవరో గుర్తించి జాగ్రత్త పడండి, చర్య తీసుకోండి, అవసరమైతే సంఘం నుంచి వెలివేయండి. అపవిత్రమైన కార్యాలు చేసేవాళ్ళైతే, పరిశుద్ధుల్ని అపవిత్రతలోకి నడిపించేవాడు ఎవడైనా మీకు కనబడితే 1-2 వార్నింగ్స్ ఇచ్చిన తర్వాత సెండ్ హిమ్ అవుట్. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక మంది చెడిపోతారు. ఫాల్స్ టీచర్స్, అబద్ధ బోధకులు స్టేజీల మీద నుంచి కుప్పలుగా కనపడతారు వీళ్ళు. అబద్ధ బోధకులు, అబద్ధమైనటువంటి టీచర్స్, సిలువకు శత్రువులుగా మాట్లాడేటువంటి వ్యక్తులు, వాక్యంలో లేని వాటిని వల్లించేటువంటి వ్యక్తులు. రోజుకొక అద్భుతం. మన క్రైస్తవులు బీదలుగా ఉండటానికి వీల్లేదు, క్రైస్తవులు అసలు జబ్బులు రావడానికి వీల్లేదు, ఇలాంటి చెప్పేటువంటి అవసరమైన పనికి వాళ్ళ మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి జీవన శైలి నేర్పిస్తారు సంఘానికి. ఎవరైనా ఈ కోవలకు సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళ మీద 2 అంతల అటెన్షన్ పే చేసి టైం చూసుకొని వెళ్ళి మాట్లాడు వాళ్ళతో. ఏంటి అసలు నీ సంగతి ఏంటి, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏమిటి నీ లైఫ్లో సంపాదించేది, నిలదీసి మాట్లాడాలి. చివరిగా ఒక మాట ఏంటంటే, పేతురు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో నేను ఎవరు అనుకుంటున్నానంటే చక్కగా చెప్పాడు. తండ్రే చెప్పాడు కానీ నీకు రక్తమాంసాలు బయలుపరచలేదు, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. ప్రభు చాలా సంతోషపడ్డాడు. కింద 22-23 వచనం వచ్చినప్పుడు కల్లా యేసుక్రీస్తు వారు సిలువ గురించి మాట్లాడుతున్నాడు. నేను సిలువ వేస్తారు, నేను పాతిపెట్టి పెడతాను, 3 రోజులు తిరిగి లేస్తాను వగైరా చెప్తుంటే పేతురు గారు చాలా గొప్పగా ఇది నీకు దూరమగును గాక అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? ఓ థ్యాంక్ యూ పీటర్ అన్నాడా? థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. ఓ నా పట్ల నీకు ఎంత శ్రద్ధ ఉందా? థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అన్నాడా? అల్లా. సాతానా నా వెనక్కు పో, మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావు, దేవుని సంగతులు ఆలోచించట్లేదు, మొహాటం లేకుండా చెప్పాడు యేసుక్రీస్తు వారు. శిష్యుడు అందరికంటే పెద్దవాడు, అందరికంటే ఎక్కువగా నేర్చుకున్నవాడు, అందరికంటే ఆయన ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు కూడా. ఒక్కొక్కసారి మన నోట్లో నుంచి ఏం మాట్లాడతామో మనకు తెలియదు. మన నోటిని సాతాను వాడుకోగలుగుతాడు, మన తలల్ని సాతానుడు వాడుకోగలుగుతాడు. ఆయన అద్భుతమైన సంగతులు చెప్తుంటే శిలువ దగ్గర రాగానే ఇది నీకు దూరమగును గాక. మనలో చాలాసార్లు ఏమండి యేసు ప్రభుని నమ్మాను, లంచం ఇవ్వలేను, అబద్ధం చెప్పలేను, దొంగ సర్టిఫికేట్లు ఇవ్వలేను, కాని మాటలు మాట్లాడలేను, కోర్టుకు వెళ్ళలేను, నేను ప్రయాణం చేసేది చాలా నేరో వే, నన్ను ఇవన్నీ చేయమని అడగండి, ఉద్యోగం లేకపోయింది, ప్రమోషన్ లేకపోయింది అని ఎవరైనా చెప్పినప్పుడు
వాళ్ళు అంటారు, ఇది నీకు దూరమగును గాక. ఏమిటైనా మాట్లాడేది? కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. 10,000 ఆడు మొఖాన్ని పడేసావనుకో, ఆ తర్వాత బైబిల్ చదువుకో. యేసు దగ్గరికి చెప్పు, ప్రభా క్షమించు ప్రభా. ఏం చేస్తాం? కొంతమంది ఇప్పుడు ఈ కొత్త ఫిలాసఫీ కూడా బయలుదేరింది. లంచం ఇవ్వచ్చు అంట కానీ లంచం తీసుకోకూడదంట. ఎక్కడుందో మరి ఈ సూత్రం నాకు అర్థం కాల. ఓసారి హైదరాబాద్ లో అనేక సంవత్సరాల క్రితం కొంతమంది ఫారినర్స్ వచ్చారు. వాళ్ళు ఏదో చెప్తున్నారంటే అప్పుడు గ్రాడ్యుయేట్స్, ఈజిప్ట్ గ్రాడ్యుయేట్స్ కొంతమంది వెళ్తే వాళ్ళతో పాటు నేను కూడా పోయా. వాడు ఎంతో ధైర్యంగా చెప్తున్నాడంటే, ఒక ఫారినరు నాకంటే చాలా పెద్దోడు చెప్తున్నాడు, లంచం ఇవ్వకూడదు కానీ, లంచం తీసుకోకూడదు కానీ లంచం ఇవ్వచ్చు, ఎందుకంటే పరిస్థితి అట్లా ఉంది కాబట్టి అని చెప్తే నేను మీటింగ్ అయిన తర్వాత వెళ్ళి అతని దగ్గరికి. ఏంటి ఆయన మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒకటి సగం చేస్తావు, సగం చేయొద్దా? ఎవరు చెప్పాడు నీకు ఇది అని అంటే, ఏం చేద్దామండి అలాంటి పరిస్థితులు మరి అట్లా ఉన్నాయి ఇండియాలో కండిషన్ అట్లాంటిది, మరి పనులు జరగాలి కదా అని అంటున్నాడు అతను నాతోటి. నాకు అనిపించింది, నువ్వు అమెరికా నుంచి ఇండియాకు వచ్చి చెప్పడానికి వచ్చేవా ఆయన? లంచం మాకు ఇవ్వడం తెలుసు, తీసుకోవడం తెలుసు. ఈ దేశానికి నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, మేమందరం ప్రవీణులు దానిలో. చెప్పాను, ఇలాంటి చేయకూడదండి మనం. యేసు ప్రభు పేరుతో ఇలా చెప్పకూడదండి, దయచేసి మీరేమనుకోవద్దంటే. ఆయన కొంత కోపం వచ్చింది నా మీద. నేను కొంచెం కోపంగానే మాట్లాడిన ఆయనతో చాలా సంవత్సరాల క్రితం, మేబీ అబౌట్ 20 years or 25 years బ్యాక్. ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. తెల్లోళ్ళు చూడగానే ఆవిడ దేవత అనుకోకూడదు. మురికి మాటలు చెప్పే తెల్లోళ్ళు ఉంటారు, జాగ్రత్త. తెల్లగా ఉన్నంత మాత్రం నడితే పెద్ద దేవత అనుకోకూడదు. మనిషి యొక్క ముఖం చూసి, ఆకారం చూసి మోసపోవద్దు. ఫారినర్స్ అయితే అసలు మోసపోవద్దు, జాగ్రత్తగా ఉండండి. ఈవేళ ఫారినర్స్ వచ్చి మనకు చెప్పేది ఏం లేదు, మనమే వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రియ సహోదరులారా, మనం పరిశుద్ధులుగా ఉందాం. మన జీవితంలో కేంద్రంలో సిలువ, యేసుక్రీస్తు వారి సిలువ ఉండాలి. అంతేకాదు, మన మీద ఏ సిలువ మోపడం ద్వారా ఆ సిలువ మార్గంలోకి, ఆ సిలువ శక్తిలోకి మనం తీసుకుని వెళ్ళడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడో, ఆ సిలువను మోస్తూనే ఆయన వెనకాల మనం వెళ్ళవలసి ఉంది. సిలువను సహించాలి, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. ఒక రోజుకి ఆనందం వస్తుంది, తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై. ఇంకో మాట కూడా ఉంది అక్కడ, చూద్దాం. యేసు ప్రభు వారి అది చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అందుకని అంటాడు ఆయన, కింద అంటాడు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొని విసిగించారు, ఆయన ఇబ్బంది పెట్టారు. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం, ఎన్ని తిట్టారో తల వంచుకొని వెళ్ళిపోయాడు ప్రభు. పరిశుద్ధులైన వాళ్ళు అవమానానికి గురి చేయబడతారు. మీ పరిశుద్ధతను బట్టి మీ మీద ఎవరు కూడా పూలదండలు వేయరు, స్టేజీల మీద సన్మానించరు. అట్లా సన్మానించనివ్వద్దు ఎవరిని కూడా. ఈయన చాలా మంచి ఆయన, ఈయన చాలా భక్తిపరుడు, ఈయనకి సన్మానం చేద్దాం, వద్దు. మీలో ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సన్మానాలు ఒప్పుకోకూడదు. ఎవరిని సన్మానించాల్సిన అవసరం లేదు, మీరు సన్మానం పొందాల్సిన అవసరం లేదు. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వండి, ఎవరిని ఎంత గౌరవించాలో వాడిని గౌరవించండి, ఎవరి గురించి ఎంత మంచి మాటలు ఎక్కడెక్కడ చెప్పాలో చెప్పండి, వాళ్ళ గురించి అనవసరమైన మాటలు ఎక్కడా చెప్పద్దు. పరిశుద్ధుల యొక్క జీవితం, పరిశుద్ధత అనేది ఓ పెద్ద సముద్రం లాంటిది. ఎందుకు? ఆ దేవుని క్యారెక్టర్. దాని గురించి మనకు తెలిసింది చాలా కొంచెమే. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన పరిశుద్ధతను తెరలుగా మనం గ్రహిస్తాము. ప్రచండమైన వెలుగులో దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఎందుకు పరిశుద్ధుడు అనేది మనకు అక్కడ బాగా అర్థమవుతుంది, ఇక్కడ కంటే కూడా. అయితే ఇక్కడ ఎంతవరకు అవసరమో గ్రంథంలో వ్రాయించి మనకి ఇచ్చాడు ప్రభు.
ఈ గొప్ప దేవుడు అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మనకి సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించేద్దాం. ప్రియమైన తండ్రి, గొప్ప దేవ, ఈ రాత్రి వేళ సిలువను గురించి మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకోవడానికి, యేసుక్రీస్తు వారి సిలువలో ఎంత శక్తి ఉందో, ఆ సిలువ ద్వారా మేము మోసే సిలువల్లో ఎంత పరిచర్య జరుగుతుందో మేము అర్థం చేసుకుని పాపంలో పడకుండా, మార్గంలోంచి తప్పిపోకుండా, మీ సంకల్పాలు నెరవేర్చే వాళ్ళంగా, మీ యొక్క ప్యూరిటీని కాపాడుకునే వాళ్ళంగా ఉండడానికి మీరు చేసిన ఏర్పాటు సిలువలు. ఈ సిలువను సహించడానికి అవమానం వస్తే దాన్ని ప్రభువా అలక్ష్యం చేయడానికి సహాయం దయచేయండి. మా యొక్క ఓరియంటేషన్ మార్చుకోవడానికి, మా దృక్పథాన్ని మార్చుకోవడానికి, మా అవగాహన మార్చుకోవడానికి మీరు మాకు సహాయం దయచేయండి. ప్రియ సహోదరుల హృదయాలతో మాట్లాడుతూ ఉండండి. ఈ వారం అంతా నిన్న ఈ వేళ చెప్పిన సంగతులన్నీ సహోదరులు తిరిగి తిరిగి జ్ఞాపకం తెచ్చుకుని, వాక్యం దగ్గరికి వెళ్ళి తరచి చూచి సత్యాన్ని సొంతం చేసుకుని మీ మహిమగా కొరకు పరిశుద్ధతను సంపాదించుకునే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. మా అందరికి ఇచ్చిన సహాయం కొరకు, మీ సన్నిధి కొరకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతుల్లో పెట్టుకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.